వర్గీకరణ తీర్పు వచ్చిన తర్వాత అనేక రాజకీయ పరిణామాలను మనం చూసినాం. నిజానికి ఈ తీర్పు మీద ఒక స్పష్టమైన వివరణ మైక్ టీవీనే ఫస్ట్ అందించింది. ఎందుకంటే ఈ తీర్పు వచ్చిన వెంటనే అందరూ ఈ ఎస్సీ వర్గీకరణ జరిగిపోయినట్లు అందరికీ అభినందనలు తెలపడం, మోదీ గారికి, చంద్రబాబు నాయుడికి, ఇలా అందరికీ అనేక మందికి అభినందనలు తెలపడం, వర్గీకరణ జరిగిపోయిందని ఒక భ్రమలోకి ఒక సమాజాన్ని నెట్టడం మనం స్పష్టంగా చూసాం. అయితే తీర్పు వచ్చిన తర్వాత మొత్తం 1500 పేజీల తీర్పు మనకి 500 పేజీల తీర్పు మనకి బయటకు వచ్చిన తర్వాతే అసలు ఆ తీర్పులో ఏముంది అనేది స్పష్టంగా మనకి తెలిసింది. మొదటి రోజు మనం ఈ డిబేట్లోనే మైక్ టీవీ బిగ్ డిబేట్లోనే గాలి వినోద్ కుమార్ గారితో మాట్లాడుతున్నప్పుడు ఆయన 500 పేజీలను చదివాను, ఈ తీర్పు ఖచ్చితంగా ఎస్సీ కులాల వర్గీకరణ కాదు, ఇది క్రిమీ లేయర్ ఎస్సీ కులాల్లో క్లాస్ వర్గీకరణ మాత్రమే అని ఆయన చాలా స్పష్టంగా చెప్పారు. అయితే ఈరోజు ప్రధానమంత్రి మోదీ గారు లేదు కేంద్ర ప్రభుత్వం ఎస్సీలో క్రిమీ లేయర్ ఉండదు, రాజ్యాంగబద్ధంగా రిజర్వేషన్లు వివక్ష సామాజిక వివక్షను బట్టి మనం కల్పించాము కాబట్టి ఈ క్రిమీ లేయర్ సిద్ధాంతం దానికి వర్తించదు అని చెప్పి వాళ్ళు స్పష్టం చేయడం జరిగింది. అయితే ఇప్పుడు ఈ క్రిమీ లేయర్ వర్తించకపోతే ఈ వర్గీకరణ ఇంక ఏం వర్గీకరణ వీళ్ళు సాధించింది? 30 సంవత్సరాలు మేము పోరాడి ఈ వర్గీకరణ సాధించామని అగ్రకుల రాజకీయ పార్టీలు, ముఖ్యంగా అగ్రకుల మీడియా కూడా వీళ్ళని ఆకాశానికి ఎత్తడం, లేదు ఇదేదో జరిగిపోయిందనే భ్రమని ఒకటి దాన్ని క్రియేట్ చేయడం అనేది మనం చాలా స్పష్టంగా చూసాం. ఇప్పుడు ఈరోజు మనం ఈ క్రిమీ లేయర్ కాకపోతే, ఎస్సీ వర్గీకరణలో క్రిమీ లేయర్ కాకపోతే మరి అసలు వర్గీకరణ జరిగినట్ట? ఈ వర్గీకరణ జరగాలంటే ఎంఫిరికల్ డేటా కలెక్ట్ చేయాలి. ఆ ఎంఫిరికల్ డేటా ఇప్పటికీ మన దగ్గర అవైలబుల్గా ఉందా లేదా? ఒకవేళ నిజంగా మళ్ళీ కమిషన్ వేసి ఆ ఎంఫిరికల్ డేటాని కలెక్ట్ చేసి మళ్ళీ దాన్ని వర్గీకరణ చేస్తే కోర్టుకు వెళ్ళే అవకాశం కూడా ఆ తీర్పు మనకి స్పష్టంగా కల్పించింది. మళ్ళీ కోర్టుకు వెళ్ళి మళ్ళీ స్టేలు అంటే ఇది చట్టం కాదు. దీనికి లాజికల్ కన్క్లూజన్ రావాలి అంటే ఖచ్చితంగా పార్లమెంట్లో చట్టం చేయాలి. ఆ చట్టం చేసే పొజిషను లేదు, ఆ ఓపిక లేదు, ఆ ఇష్టం మోదీ ప్రభుత్వానికి లేదు. అందుకే ఈ దొంగ తిరుగుడు వ్యవహారం అంతా జరుగుతుందనేది మనకి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఈ చర్చలో నాతో పాటు పాల్గొనడానికి ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ గారు, అలాగే ఎస్టీ ఎంప్లాయీస్ అసోసియేషన్, నిజానికి ఎస్సీ ఎస్టీ రెండిటికి కలిపి ఈ వర్గీకరణ చేస్తున్నామని ప్రకటించినప్పుడు ఎస్టీలు ఎవరన్నా అడిగారా? వాళ్ళకు సంబంధించిన డిమాండ్స్ ఏంటనేది ఆల్ ఇండియా ఎస్టీ ఎంప్లాయీస్ అసోసియేషన్ ప్రెసిడెంట్ డాక్టర్ దేవరకొండ వెంకటేశ్వర్లు, డిబిఎఫ్ నాయకులు భాస్కర్ గారు, అలాగే మాల్మహానాడు నుంచి పిల్లి సుధాకర్ గారు పాల్గొనడానికి ఈ జూమ్లో పాల్గొనడానికి మనతో ఉన్నారు. మొదటిగా వినోద్ కుమార్ గారు, గుడ్ ఈవినింగ్. మొదట మీరే ఈ తీర్పుని చాలా స్పష్టంగా ఇది క్యాస్ట్ క్లాసిఫికేషన్ కాదు, క్లాస్ క్లాసిఫికేషనే, ఇక్కడ వర్గీకరణ జరిగినట్టు మనం అనుకోవడానికి లేదు, ఇందులో చాలా మెలికలు ఉన్నాయి, ఈ 500 పేజీలు నేను చదివి చెప్తున్నా అని మొదటిగా మీరే ఈ తీర్పుని చాలా స్పష్టంగా జనానికి వివరించారు. మళ్ళీ ఈరోజు మనం ఇంకొకసారి దీని గురించి మాట్లాడుకుందాం. ఈ వర్గీకరణలో క్రిమీ లేయర్ అనేది లేదు, అది జరగదు అని పార్లమెంటు న్యాయశాఖ మంత్రి చెప్తున్నారు. మరి ఇప్పుడు ఆ క్రిమీ లేయర్ లేకపోతే ఈ వర్గీకరణ ఏంటి? నేనేమంటున్నానంటే, ఇప్పుడు ముందుగా మైక్ టీవీ ప్రేక్షకులకి నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. నాతో పార్టిసిపెంట్స్ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ఇది చాలా కీలకమైన అంశం, ఎస్సీ ఎస్టీలకు చాలా అత్యంత కీలకమైన అంశము. మీడియా అంతా కూడా, సోకాల్డ్ మీడియా అంతా కూడా దీన్ని ఏదో జరిగిపోయినట్టుగా, మాధవకృష్ణ ఒక్కడే దీన్ని చేసినట్టుగా, బీజేపీ చేసినట్టుగా ఇవంతా చాలా కలరింగ్ ఇస్తున్నారు. కానీ ఇది ఏది కాదు, ఇది వాస్తవం కాదు. ఇది బీజేపీకి సంబంధం లేని తీర్పు. బీజేపీకి ఎట్లా సంబంధం అంటే, ఇది ఒక ట్రైబల్ ఎస్టీలను చేర్చేయడానికి, తర్వాత క్రిమీ లేయర్ అనే అంశాన్ని చేర్చడానికి ఇది ఒక రకంగా ఆర్ఎస్ఎస్ బీజేపీ పన్నిన కుట్రగా చెప్పుకోవచ్చు. బట్ తీర్పు మాత్రము ఈ కేసుకు బీజేపీకి సంబంధం లేదు, ఈ కేసుకు కృష్ణమాదేవ్కు సంబంధం లేదు. ఎందుకు ఈ కేసుకు కృష్ణమాదేవ్కు సంబంధం లేదంటే, ఈ కేసు పంజాబ్ కేసు, ఇది 2011లో అప్పీల్కి వచ్చిన కేసు. 2011 నుండి 2024 వరకు కేసు పెండింగ్ లో ఉన్న కేసు. దీన్ని తీర్పు వచ్చింది పంజాబ్ ఇష్యూలో వచ్చింది. గారు కూడా ఇందులో ఇంప్లీడ్ అయి ఉన్నారు కదా, ఈ కేసులో 22 మంది ఇంప్లీడుల్లో ఆయన కూడా ఒక భాగస్వామే కదా.
నేనేమంటానంటే ఆయన ఇంప్లీడ్ అయిన ఏదైతే కేసు వేరు. ఆయన ఆయన ఇవాళ పంజాబ్ను కాకుండా పంజాబ్ పాటు మిగతా రాష్ట్రాలను కూడా ఆయన సెంట్రల్ గవర్నమెంట్ తో పాటు 13 రాష్ట్రాలను ఆయన పార్టీ చేసి చేసిన కేసు ఇంకా పెండింగ్ లో ఉంది. అది డిస్పోజ్ కాలేదు. అది డిస్పోజ్ అయితే ఆయనకు సంబంధం ఇచ్చి ఈ కేసుకు సంబంధం ఉన్నట్టు లెక్క. కానీ డిస్పోజ్ కాలేదు. ఇట్ ఈస్ స్టిల్ పెండింగ్. మీరు ఒకసారి ఆ కేసు నెంబర్ కొట్టి చూడండి. సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియాలో ఇవాళ స్టిల్ పెండింగ్ అని వస్తుంది. మరి స్టిల్ పెండింగ్ అని ఎట్లా వస్తుంది డిస్పోజ్ అయిన కేసుకు? ఇది ఆల్రెడీ తీర్పు వెలువడిన కేసు కదా ఇది. కాబట్టి ఆయన కేసుకు దీనికి సంబంధం లేదు. ఇంకొకటి రెండో విషయం చెప్పదలుచుకున్న మందకృష్ణ గారు మొన్న ఆర్గ్యుమెంట్ చేశాడు. ఈ 4-5 కుటుంబాలు ఇది మొత్తం వాళ్ళే అనుభవిస్తున్నారు, వాళ్ళకే ఎంపీ సీట్లు వచ్చినాయంటే నేను ఇంకో మాట కూడా చెప్తున్నా, ఇది రాజకీయ రిజర్వేషన్లకు సంబంధించిన వర్గీకరణ కానే కాదు. ఇది విద్యా ఉద్యోగ రంగాలకు సంబంధించింది మాత్రమే. ఇవాళ విద్యా ఉద్యోగ రంగాల అంశాన్ని తీసుకుపోయి ఆయన రాజకీయ రంగంలోకి నెట్టి దాంట్లో కొంతమంది ఎంపీలు అయ్యిండ్రు, కొంతమంది మంత్రులు అయ్యిండ్రు, ఆ 4 కుటుంబాలు బాగుపడ్డాయి అని చెప్పేసి తప్పుడు ఏదైతే విషయాలు చెప్పాడో మందకృష్ణ గారు, క్రిమీ లేయర్ అనే అంశము ఎస్సీ ఎస్టీలకు వర్తించదు. ఇవాళ కేంద్ర ప్రభుత్వం కూడా దాన్ని గుర్తించింది. ఎందుకంటే రాజ్యాంగ నిర్మాణ సభ దీన్ని ఒప్పుకోలేదు. ఇప్పటి వరకు మొత్తం సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు ఎక్సెప్ట్ ఈ వర్గీకరణ జడ్జిమెంట్ తప్ప ఏ జడ్జిమెంట్ లో ఎస్సీ ఎస్టీలో క్రిమీ లేయర్ పెట్టాలని చెప్పలేదు. ఎందుకు చెప్పలేదంటే వీళ్ళు హోమోజీనియస్ కాకపోయినా కూడా హెటిరోజీనియస్ అయినా 1500కు పైగా కులాలు ఉన్నాయని చెప్పినప్పటికీ వీటిలో అంటరానితనం అనే హోమోజీనియస్నెస్ ఉంది, స్టిల్ ఉంది, ఈ రోజు వరకు కూడా ఉంది. అది రాష్ట్రపతి రూపంలో ఉంది. ఒక రాష్ట్రపతి రామ మందిర నిర్మాణానికి అర్హుడుగా, శంకుస్థాపన చేయడానికి అర్హుడు కాదు, లేదంటే శంకుస్థాపన అది పెడెస్టల్ దాన్ని అది వేయడానికి అర్హుడు కాదు. పార్లమెంటు భవనాన్ని ఒక రాష్ట్రపతి ఓపెన్ చేయడానికి అర్హురాలు కాదు. అలాగే ఒక రాష్ట్రపతి పూరి జగన్నాథ్ టెంపుల్ పోవడానికి లోపలికి పోవడానికి అర్హుడు కాదు. అలాగే ఇవాళ ఒక కేంద్ర మంత్రి దాంట్లో పోవడానికి అర్హుడు కాదు దళితుడైతే. అట్లాగే నాలాంటి వాడు ఒక ప్రొఫెసరు దాదాపు 10-12 దేశాలు తిరిగి అంబేద్కర్ చదువుకున్న కొలంబియా, లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ లో, ఆక్స్ఫర్డ్ లాంటి వాటిలలో పరిశోధన పత్రాలు సమర్పించి ప్రపంచ సదస్సులు పోయినప్పటికీ కూడా నాకు ఇల్లు కిరాయి దొరకడం లేదు. ఇల్లు కిరాయి వేరే ఇల్లు, నాకు ఇప్పుడున్న ఇల్లు సరిపోక నేను వేరే ఇల్లు కిరాయి తీసుకుంటా అంటే 15 రోజుల క్రితం ఒక రెడ్డి వాళ్ళ ఇంట్లో టూలెట్ బోర్డు అడిగితే మీరు ఎస్సీలు, మీరు మాదిగా, నువ్వు ఎస్సీ మాదిగా తెలిసింది నేను ఇవ్వనని చెప్పేసి ఖరాఖండిగా చెప్పేశాడు ఆయన. ఒక గురునాథ్ రెడ్డి అనటైనా. ఇవాళ అంటే ఇట్లాంటి పరిస్థితి ఇవాళ నాలాంటి వాడికే ఉంటే మళ్ళీ గ్రామాలలో ఉన్న మా ఊళ్ళ పరిస్థితులు ఏంది? ఇవాళ అంటరానితనం పోయింది అని చెప్తున్న మన ఏ సోకాల్డ్ ఏ సుప్రీంకోర్టు జడ్జి అయితే ఉన్నాడో, ఇవాళ మీరు హెటరోజినియస్ అని చెప్తున్నాడు, హోమోజినియస్ కాదని చెప్తున్న వాడికి నేను సవాలు విసురుతున్నా. ఇవాళ నీకే నేను లేఖ రాస్తా. ఏ గవాయి అయితే ఉన్నాడో ఆ గవాయికే నేను లేఖ రాస్తా, ఛాలెంజ్ చేసి విసురుతున్నా. ఈ దేశంలో అంటరానితనం పోయిందా? పోతే ఈ దేశంలో ఇన్ని రకాలుగా అంటరానితనానికి సంబంధించిన హత్యలు ఎందుకు జరుగుతున్నాయి? ఎందుకు అవమానాలు జరుగుతున్నాయి? ఎందుకు కూల్చివేత జరుగుతున్నాయి? ఎందుకు కనీసము ఇవాళ ప్రమోషన్ లో రిజర్వేషన్ ఇవ్వడం లేదు? ఇవాళ చర్చికి పోతే ఎందుకు క్యాస్ట్ సర్టిఫికేట్ ఇవ్వడం లేదు? ఇవాళ అనేక రకాల అవమానాలు, అన్యాయాలు, అణచివేత, హత్యలు, కుల వివక్ష కారణంగా ఎందుకు జరుగుతున్నాయో గౌరవనీయులైన గవాయి గారు చెప్పాలి. మేము హెటరోజీనియస్ కరెక్టే, మేము 1500 కులాలు ఒకటి కాదు కరెక్టే, కానీ అంటరాని వాళ్ళుగా మేమంతా ఒకటే. అంటరాని తనం ఉన్నంత కాలం క్రిమీ లేయర్ అనేది మాకు వర్తించదు. ఇది రాజ్యాంగ నిర్మాణ సభ్యులందరూ అంగీకరించారు. బాబాసాహెబ్ అంబేద్కర్ ఆర్గ్యుమెంట్ అందరూ కూడా అంగీకరించారు. అందుకే రాజ్యాంగ నిర్మాణ సభ ఒప్పుకోలేదు. అందుకే ఇప్పటిదాకా సుప్రీంకోర్టులో అయిన జడ్జిమెంట్స్ అన్నిట్లలో కూడా ఒప్పుకోలేదు. ఈవెన్ మీరు ఏదైతే చెప్తున్నా ఇవాళ రిజర్వేషన్లకు సంబంధించిన జడ్జిమెంట్ ఏదైతే ఇంద్రశాని కేసు ఉందో, ఇంద్రశాని కేసులో స్పష్టంగా చెప్పింది క్రిమీ లేయర్ అనేది వర్తించదు. ఈవెన్ బీసీలకు కూడా క్రిమీ లేయర్ వర్తించని చెప్పింది ఇంద్రశాని కేసులో. ఈవెన్ ఎస్సీ ఎస్టీలకు వర్తించే ప్రశ్నే లేదని చెప్పింది ఇంద్రశాని కేసులో. అట్లాంటి కేసులో ఇవాళ ఎట్లా ఈయన తీసుకుంటాడు గవాయి గారు ఒక దళితురాయి ఉండి? ఎట్లా ఇవాళ క్రిమీ లేయర్ ని సమర్థిస్తాడు? ఎట్లా ఆయన జడ్జిమెంట్ మిగతా 4 సమర్థిస్తారు? ఇవాళ పార్లమెంట్ లో ఆయన అంటే చట్టం చేయని ప్రధానమంత్రి ఇవాళ క్రిమీ లేయర్ గురించి ఆయనకు మాట్లాడే నైతిక అర్హత ఎక్కడండి? క్రిమీ లేయర్ వర్తించదని ఆయన చెప్తే, సుప్రీంకోర్టు క్రిమీ లేయర్ ఉందని చెప్తే ఆయన దాని పార్లమెంట్ లో ఆ తీర్పు మీద చట్టం మాటకు విలువ ఉంటది.
మీద చట్టం చేయాలి. చట్టం చేసి మేము సుప్రీం ఎస్టీలకు వర్తింపం, ఈ తీర్పును మేము అంగీకరించామని చెప్పేసి ఆయన పార్లమెంట్ లో దాన్ని చట్టం చేసేసి ఫస్ట్ ఒక ఆర్డినెన్స్ తీసుకొచ్చి ఆ తీర్పు మీద ఆర్డినెన్స్ తెచ్చిన తర్వాత ఆ తీర్పు మీద చట్టం చేస్తే మేము నమ్ముతాము ఎవరు ప్రధానమంత్రిని. అంతేగాని క్రిమిలేయర్ వర్తించదు, మేము క్యాబినెట్ లో చర్చించడం అంటే క్యాబినెట్ లో చర్చిస్తే సరిపోతుందా? ఆర్డినెన్స్ ఏంటి, ఆ తీర్పు మీద ఆర్డినెన్స్ ఏంటి? ఫస్ట్ ఆర్డినెన్స్ తెచ్చిన తర్వాత మీరు క్రిమిలేయర్ వర్తించదని పార్లమెంట్ లో చట్టం చేయండి. అట్లాగే పార్లమెంట్ లో ABCD అని పెట్టండి, పార్లమెంట్ లో పర్మనెంట్ గా చట్టం చేయండి. నిజంగా 341 తో సంబంధం లేకుండా ABCD చేసుకోవచ్చు అని రాష్ట్ర ప్రభుత్వాలు చెప్పడం కాదు. రాష్ట్ర ప్రభుత్వాలకు 341 కు సంబంధమే లేదు. కేంద్ర ప్రభుత్వానికి మాత్రమే ఉంది 341 కు. కేంద్ర ప్రభుత్వం మాత్రమే 341 విషయంలో చట్ట సవరణ చేసే అధికారం ఉంది. రాష్ట్ర ప్రభుత్వాలకు లేనే లేదు. ఈవెన్ క్యాస్ట్ సెన్సస్ లేకుండా సైంటిఫిక్ డేటా ఎట్లా తీసుకుంటారు? ఏ రకంగా ఏ నిబంధనల ప్రకారం ఒక రాష్ట్ర ప్రభుత్వానికి కులగణన చేసే అధికారం ఉంది? ఇవాళ బీహార్ లో ఏం జరిగింది? బీహార్ లో కులగణన చేసిన తర్వాత ఇవాళ హైకోర్టు స్టే ఇచ్చింది, కొట్టేస్తే సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది. ఇవాళ సుప్రీంకోర్టే కులగణన నిజంగానే ఇదే గవాయి, ఇదే చంద్రచూడు ఎందుకు స్టే ఇచ్చారు? ఇదే కదా సుప్రీంకోర్టు బెంచ్, వీళ్ళదే కదా, ఈ బెంచే కదా. ఇవాళ వాళ్ళు ఎందుకు స్టే ఇచ్చారు ఇవాళ బీహార్ లో? అంటే బీహార్ లో కుల వద్దని చెప్తున్న వీళ్ళే ఇవాళ మా షెడ్యూల్ కులాలకు షెడ్యూల్ తరగతులు మాత్రం వర్గీకరణ చేసుకోవచ్చు అని చెప్తారు. మళ్ళీ వీళ్ళే క్రిమిలేయర్ గురించి ఇవాళ SC STలకు వర్తించదని రాజ్యాంగం చెప్తే ఇవాళ వీళ్ళే దాన్ని అమలు చేస్తారు. వినోద్ కుమార్ గారు, ఆ తీర్పులో మనకి డిగ్రీ ఆఫ్ అన్టచబిలిటీ అంటే ఒక్కొక్క కులానికి సంబంధించిన వివక్ష ఒక్కొక్కలా ఉంది అని చంద్రచూడ్ గారు ప్రస్తావించడం అది కరెక్టేనా? అంటే అన్టచబిలిటీలో డిగ్రీ ఆఫ్ అన్టచబిలిటీస్ ఏమైనా ఉన్నాయా? నేను ఒక మాట అంటానండి, డిగ్రీ ఆఫ్ అన్టచబిలిటీ అనేది లో లేదండి, అన్టచబిలిటీలో కాదు, బీసీలలో ఉంది, నేతకాని వృత్తిలో ఉంది. వృత్తి అనేది నేతకాని అని చెప్పింది ఏంది? నేతకాని వృత్తిలో కొంచెం అన్టచబిలిటీ లేనాడు. వాస్తవమే, నేతకాని వృత్తి చేసే వాళ్ళకు అన్టచబిలిటీ తక్కువనే ఉంటది. ఇవాళ చాకలోళ్ళు ఉన్నారు, చాకలోళ్ళకు అన్టచబిలిటీ ఉంటుందా? కానీ డిగ్రీ ఆఫ్ అన్టచబిలిటీగా చూస్తే మాత్రం వాళ్ళ బట్టలు బయట వేస్తారు. వాళ్ళు రెడ్డోళ్ళు, కమ్మోళ్ళు, లేదంటే బ్రాహ్మణులు వాళ్ళ బట్టలు ఏం చేస్తారు? వీళ్ళు ఉతకడానికి వేసే బట్టలు దర్వాజా అవతల వేస్తారు. అది కూడా ఒక రకమైన అన్టచబిలిటీ. కానీ ఆ అన్టచబిలిటీ అనేది ఇవాళ షెడ్యూల్ కులాలకు కానీ షెడ్యూల్ ట్రైబ్స్ కానీ సంబంధించిన అన్టచబిలిటీ కాదు. అది కేవలము వృత్తిపరమైంది. ఇది మనుషులుగా చూడని అన్టచబిలిటీ, మనుషులు పక్కన భోజనం చేయని అన్టచబిలిటీ. పక్కకు నిలబడద్దు, నువ్వు టచ్ చేస్తే నువ్వు మైలపడతా, నువ్వు తాగిన నీళ్లు తాగితే నేను మైలపడతా, నీవు నీ నీడ పడితే మైలపడతా, నువ్వు నా ఇంట్లో కిరాయి తీసుకున్న ఇంట్లో అడుగు పెడితే మైలపడతా, నువ్వు నా గుళ్ళోకి వస్తే మైలపడిపోతావు, దేవుడు మైలపడిపోతాడు. కాబట్టి ఇంత దుర్మార్గమైన వివక్షత ఈ షెడ్యూల్ కులాల మీద ఉన్నది కాబట్టే, ఈవెన్ షెడ్యూల్ ట్రైబ్స్ మీద కూడా ఉంది కాబట్టే, కొంత మేరకు ఉంది కాబట్టే ఇవాళ డిగ్రీ ఆఫ్ అన్టచబిలిటీ అనేది వీళ్ళకు వర్తించినట్టుగా డిఫరెన్స్ గా ఉండొచ్చు. వృత్తిని బట్టి నేతకాని వృత్తులకు కొంత తక్కువ ఉండొచ్చు. కానీ నేనేమంటానంటే అన్టచబిలిటీ అనే దాన్ని తక్కువ ఎక్కువ చూడడానికి లేదు ఆస్కారము. మీరు ఒకసారి చట్టం చూడండి, కనీసం SC ST అట్రాసిటీ యాక్ట్ లో ఏం చెప్తుంది? ఇట్లా కన్ను పెట్టి కూడా చూస్తే, అంటే చిన్న చూపు చూసినా సరే నేరము, చిన్న చూపు చూసినా కళ్ళతో కూడా సైగా చేసి చూసినా నేరమే. మరి అట్లాంటప్పుడు అట్రాసిటీలో అంత అంటే అట్రాసిటీ డెఫినేషన్ ఆ రకంగా ఉన్నప్పుడు మొత్తం 723 రకాల అన్టచబిలిటీస్ ని పాటిస్తున్నారు ఈ దేశంలో సోకాల్డ్ సివిల్ సొసైటీ. 723 రకాల అన్టచబిలిటీ ప్రాక్టీసెస్ ఈ దేశంలో ఉన్నాయి. ప్రధానంగా దాంట్లో చాలా దుర్మార్గంగా ఎస్టీల మీద ఉంది, తర్వాత ఎస్టీల మీద ఉంది. మరి ఇట్లాంటి పరిస్థితులలో డిగ్రీ ఆఫ్ అన్టచబిలిటీ అనే దాన్ని కొంచెం డిఫైన్ చేసినప్పటికీ కూడా వృత్తిపరమైన చెప్పులు కుట్టే వాళ్ళు చెప్పులు ఇవాళ ఆయన వేసుకుంటాడు, కానీ అదే చెప్పులు కుట్టేటోని ఇంట్లోకి రానియరు. మరి నువ్వు చెప్పులు వాడు కుట్టినప్పుడు నీకు ఆ చెప్పులకు అంటరానితనం లేదా? నువ్వు ఆ చెప్పులు వాడి దగ్గర ఎట్లా వేసుకుంటాను, ఎట్లా కుట్టించుకుంటాను? అది ఆ వృత్తి ఏమైంది అయినప్పుడు, ఓ పాకి పనివాడి వృత్తి ఏమైంది అయినప్పుడు ఆ పాకి పని వాడితో నువ్వు ఇంట్లో ఎట్లా నీ బాత్రూమ్ కట్టినావు, ఎట్లా నీ పియ్య తెచ్చుకుంటున్నావు, ఎట్లా నీ ఒక కాలువలను క్లీన్ చేయించుకుంటున్నావు? మరి వాటికి పనికి వచ్చిన వ్యక్తి
ఇవాళ కనీసం నీతో కూర్చొని భోజనం చేయడానికి పనికిరాడు, నీతో కనీసం నీ ఇంట్లో లోపలికి రావడానికి పనికిరాడు, నీ పాయకాల నుంచి పాయకాల వరకే వెనుక దాని నుండి వెళ్ళిపోవాలి. అంటే ఇంత దుర్మార్గమైన వివక్షత ఈ దేశంలో కొనసాగుతుంటే, మంచి బట్టలు వేసుకుంటే పెళ్లి గుర్రం మీద పెళ్లికి పోతే వాడు గుర్రం మీద పెళ్లి చేసుకుంటే ఒక అన్టచబిలిటీ ఉంటది. ఇవాళ బ్రాహ్మణులే సుప్రీంకోర్టు జడ్జిలంతా 60-70% బ్రాహ్మణులు, ఒక్క ఎస్సీ ఉంటాడు. ఇవాళ బ్రాహ్మణులంతా కూడా చెప్పిందంతా ఇవాళ లేదండి అన్టచబిలిటీ. గవాయి గారు పక్క కూర్చున్నాడు. గవాయి గారు పిల్లను చంద్రచూడ్ పిల్లని చేసుకుంటారా అండి? చేసుకుంటారా? వాళ్ళ పిల్లల్ని చేసుకుంటారా? ఈవెన్ అన్టచబిలిటీలో ఉన్న అంటే షెడ్యూల్ కులాల్లో ఉన్న 500-1500 కులాలు మానమాదిగలు పెళ్లిళ్ళు చేసుకుంటారా అండి? వాళ్ళు కూడా చేసుకునే పరిస్థితి లేదు కదా. అంటే అంటరాని కులాల్లో కూడా ఇవాళ కంచంపొత్తు మంచంపొత్తు లేదు. అయినంత మాత్రాన అన్టచబిలిటీ ఉందా లేదా? మరి మిగతా వాళ్ళకు ఉందా? ఒక చంద్రచూడ్ ఉందా అంటే, లేదంటే ఒక బీసీలకు ఉందా? మిగతా అగ్రవర్ణ అన్టచబిలిటీ మరి గవాయి గారికి లేదా? ఖాళీ సుప్రీంకోర్టులో ఉన్నంత మాత్రాన, వారు చేసినంత మాత్రాన ఆయనకు అన్టచబిలిటీ వర్తించదా? ఒక గర్భగుడిలోకి పోయే పరిస్థితి ఉందా ఇవాళ ఆయనకు? వినోద్ కుమార్ గారు నేను మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. పోనప్పుడు వినోద్ కుమార్ గారు నేను మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. మన తోటి వాళ్ళతో మాట్లాడి ఒకసారి జాషువా గారు చెప్పినట్టు వాని తల మీద పులిమిన పంకిలమును కడిగి కరుణింపలేదయ్య గగన గంగా అని జాషువా గారు అన్నట్టు, వాళ్ళు అంటుకుంటేనే వాళ్ళు వెళ్తేనే లేదు. వాడి మాలోడైతే మాలోడు, మాదిగోడైతే మాది, చచ్చిపోయినా ఆడు మాలోడే, చచ్చిపోయినా ఆడు మాదిగోడే, గంగ కూడా నీ తల మీద పులి ఉన్న పంకెలమును కడిగించలేదు. మరి ఈ డిగ్రీ ఆఫ్ అన్టచబిలిటీ ఏంటి? అసలు ఈ వివక్షకి డిగ్రీస్ ఏంటి? అంటే ఇప్పుడు కులం అనేది అంబేద్కర్ చెప్పినట్టు స్థిరంగా ఉండొచ్చు. అంటే దానికి ఏముంటుందంటే నోటి మాటలతో చెప్పే వివక్షత కాదు కులం అనేది. అంటే వాస్తవానికి కులం అనేది హింసతో కూడుకుంది, హత్యతో కూడుకుంది, తక్కువ అంచనేసేది కూడుకుంది. అంటే దాంట్లో రకరకాల హింసతో, అంటే మానవ హక్కులు లేకుండా, సెల్ఫ్ రెస్పెక్ట్ లేకుండా ఈ కుల వ్యవస్థ అనేది కొన్ని వేల సంవత్సరాల నుంచి మన భారతదేశంలో స్థిరంగా నడుస్తూ ఉంది. అంబేద్కర్ ఒక చెప్పిన మాటల్లో స్థిరంగా ఉండే ఆస్కారం ఉంది. ఎందుకంటే ఇప్పుడు రిజర్వేషన్ ఎస్సీలలో వర్గీకరణ అనే అంశము సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు చాలా వ్యత్యాసం ఉంది. యాక్చువల్ ఏంటంటే మాలమాదిగలు మాలమానాడు చెప్పే విధానం వేరు, ఎంఆర్పిఎస్ చెప్పే విధానం వేరు. ఎంఆర్పిఎస్ మాలమానాడు వర్గీకరణ వల్ల ప్రయోజనాలు ఎంత ఉన్నాయి, వర్గీకరణల వల్ల చేయలేకపోతే ఎంత ప్రయోజనాలు ఉన్నాయి, ఈ ఇద్దరు నాయకులకు తెలియదు. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటి? కమ్మ కులస్తులను ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో వాళ్ళను ముఖ్యమంత్రులు చేయడం, వాళ్ళకు అధికారం ఇవ్వడం. తెలంగాణలో రెడ్డిలకు, వెలమాలకు, చౌదరీలకు వీళ్ళకు సింపుల్గా అధికారాన్ని చేపట్టే విధంగా వీళ్ళకి అవకాశం ఇవ్వడం. అంటే వీళ్ళిద్దరి పంచాయతీ కుల పంచాయతీ కాదు. వాళ్ళ నాయకుల మధ్య ఎదుగుదలలో వచ్చిన విభేదాలతో వచ్చిన ఒక చిన్న చిన్న కాన్సెప్ట్ తీసుకొని మా కులం వెనుకబడిపోయింది, మా కులం ఇంకోటి వెనుకబడిపోయింది అనే వాదనతోనే వచ్చిన విధానమే ఎంఆర్పిఎస్, మాలమానాడు. మాలమానాడు వల్ల మాల కులంలో ఎంత అభివృద్ధి జరిగింది, ఎంఆర్పిఎస్ వల్ల మాది కులంలో ఎంత అభివృద్ధి జరిగిందని పరిశీలన చేస్తే ఈ తెలంగాణ ప్రాంతంలో, ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలో యాక్చువల్గా వీళ్ళు 30 సంవత్సరాల నుంచే కాకుండా ఇది ఇంతకుముందు కూడా ఉండొచ్చన్న భావన. ఎందుకంటే వీళ్ళు గత 50-60 సంవత్సరాల నుంచి కుల పంచాయతీ ఉంది. అంటే ఎక్కువ తక్కువ బీసీల మధ్యలో ఉంది, ఎస్సీల మధ్యలో ఉంది, ఓసీల మధ్యలో ఉంది, ఎస్టీల మధ్యలో ఉంది. కానీ వీళ్ళు ఒక ఆయుధంగా తీసుకున్నారు. ఏది? మాలకులం ఒకరు, మాది కులం ఒకరు. మాలకులంలో దాంట్లో ఎంఆర్పిఎస్ నుంచి వచ్చిన ఎమ్మెల్యేలు గెలవాలి, ఎంపీటీసీలు గెలవాలి, సర్పంచులు గెలవాలి, ఎమ్మెల్యేలు గెలవాలి, మినిస్టర్లు కావాలి. ఏది? ఎంఆర్పిఎస్ నుంచి. మాలమానం నుంచి కూడా ఆ కులం ద్వారా వాళ్ళు ఎన్నుకున్నట్టు వీళ్ళు వాళ్ళ రాజకీయ లబ్ధి కోసం, వాళ్ళ రాజకీయ స్వప్రయోజనాల కోసం ఈ రెండు సంస్థలు వాళ్ళ వాడుకుంటున్నాయి, పనిచేస్తున్నాయి. యాక్చువల్ ఏంటంటే వాళ్ళ ఇంటెన్షన్ ఏంటి? వాళ్ళ కులం తెలియకపోవడం. కులం యొక్క స్వభావం ఏంటి? కులము, జాతి, వర్గము, మతము, దాంట్లో కులం ఎంత నష్టపోతుంది, కుల వ్యవస్థ ఎంత ప్రమాదమైంది, కులం చేత హింసపడిన వ్యక్తి ఎలా ఉంటాడు, ఇలాంటి లక్షణాలు ఎంఆర్పిఎస్కు, మాలమానాడుకు తెలియకపోవడమే ఈనాడు 30 సంవత్సరాల పోరాటం అని చెప్పుకోవడానికి ఈ రెండు సంఘాలు ముందుకు వస్తున్నాయి. అంటే ఎస్సీ వర్గీకరణ చేస్తే ఎంఆర్పిఎస్కు ఎంత ప్రయోజనమో తెలియదు.
ఎస్సీ వర్గీకరణ చేయకపోతే మాలమానాడికి ఎంత ప్రయోజనం తెలియదు, వీళ్ళ జనాభా తెలియదు, వాళ్ళ వచ్చే లబ్ధిపరమైనటువంటి ఉద్యోగాలు తెలియదు. ఒక చిన్న దురుద్దేశమే తప్ప వీళ్ళ యొక్క స్వార్థ ప్రయోజనాల కోసం జాతిని ఒక పనంగా పెట్టి వాళ్ళ యొక్క అవసరాల కోసం, వాళ్ళ యొక్క ఎన్నుకున్న నాయకుల లబ్ధి కోసం వీళ్ళు చేసే అంశం. మందకృష్ణ చెప్పిన అంశాలలో అత్యంతమైనటువంటిది ఒక అంశం ఏంటంటే కులాలు ఉన్నాయి అన్నాడు, ఉపకులాలు ఉన్నాయి. కులాలు ఉపకులాలు అనేది ఎట్టి పరిస్థితుల్లో చెప్పడానికి వీల్లేదు. రాచరిక వ్యవస్థల్లో కులాలు ఉపకులాలు అణిచివేత కులాలని కొన్ని ఉండొచ్చు. ఆ ఉపకులాలనే ప్రస్తావన మందకృష్ణకు ఎప్పుడు తెలుసు? ఫస్ట్ స్టార్టింగ్లో కూడా అదే భావనతో వచ్చాడు, 30 సంవత్సరాల నుంచి ఇప్పుడు కూడా అదే భావనతో ఉన్నాడు. ఉపకులం అనే ప్రస్తావన ఏది ఎస్సీ కమ్యూనిటీలో ఉన్న అన్ని కులాలలో కుల లిస్ట్ ఉంది, అంటే స్కెడ్యూల్డ్ ఇది, యాక్చువల్లీ లీస్ట్ ఆఫ్ ద స్కెడ్యూల్డ్ క్యాస్ట్ ఇది. అలాంటప్పుడు ఉపకులం అనే ప్రస్తావన ఎందుకు తెస్తారు? మాలమానాడు ఇదే ప్రస్తావనలో ఉంటుంది, ఎంఆర్పిఎస్ ఇదే ప్రస్తావనలో ఉంటుంది. వీళ్ళకి అంశం ఏంటి? కులం యొక్క బలం తెలియకపోవడం, కులం యొక్క జాతి లక్షణం తెలియలేకపోవడం, ఆ దాని యొక్క లోపం వల్లే వాళ్ళల్లో ఉన్న వివాదం. ఓకే, ఒక్కసారి మనం దేవరకొండ వెంకటేశ్వర్లు గారు, ఆల్ ఇండియా ఎస్టీ ఎంప్లాయీస్ అసోసియేషన్ ప్రెసిడెంట్. వెంకటేశ్వర్ గారు, ఈ ఎస్సీ ఎస్టీ వర్గీకరణ, నిజానికి ఎస్సీ వర్గీకరణ జరగాలని మందకృష్ణ మాదిగ గారు ఒక 30 సంవత్సరాలుగా పోరాడుతున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ వర్గీకరణతో ఎస్సీ ఎస్టీ వర్గీకరణ చేయమని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. అయితే ఎస్టీ వర్గీకరణకి ఎవరన్నా అడిగిరా, లేదు దానిలో భాగంగా ఎస్సీ ఎస్టీ అని ఉంది కాబట్టి రెండింటికి కలిపి ఈ తీర్పుని వెలువరించారా? ఏంటి అసలు మీరు దీన్ని ఎందుకు అపోజ్ చేస్తున్నారు? ఓకే సార్, అపోజ్ చేస్తున్నామని చెప్పలేదు. ఇచ్చిన తీర్పును కనుక గమనించినట్లయితే ఎస్సీ ఎస్టీకి కూడా స్టేట్స్ వర్గీకరణ చేయొచ్చు అనేది దాంట్లో అర్థం వస్తా ఉంది. ఇప్పుడు ప్రెసెంట్ గా ఈ ఆగస్టు 1వ తారీఖు దగ్గర నుంచి ఇప్పటి వరకు ఎస్టీల్లో కూడా అనేక మంది ఎస్టీల్లో కూడా వర్గీకరణ ఉంటే, ఎవరైతే ఎస్టీల్లో ఉన్న 35 తెగలు ఉన్నాయో ఆ 35 తెగల్లో 2-3 కులాలు మాత్రమే విద్యాపరంగా, ఉపాధి పరంగా, ఉద్యోగ పరంగా ఒక స్థాయికి వచ్చి ఉన్నారు. ఆ 2-3 తెగలు ఏదైతే ఉన్నాయో అవి రాజకీయంగా వెనకబడి ఉన్నారు. అంటే వైస్ వర్సా జరుగుతూ ఉంది. కాబట్టి వర్గీకరణ విద్యా ఉద్యోగాల్లో గనక ఎస్టీలకు కూడా వర్గీకరణ వచ్చినట్లయితే ఈ 2-3 కులాలకు మినహాయించి, అంటే 35 కులాలలో మిగతా వారికి న్యాయం జరుగుతుందని చెప్పేసి ఈ 12 రోజుల నుంచి డిస్కషన్ నడుస్తూ ఉంది. దీనికి సంబంధించి మా ఎస్టీ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆఫ్ ఆల్ ఇండియా, అంటే అఖిల భారత ఆదివాసీ ఉద్యోగుల సంఘం తరఫున గత 4 రోజుల క్రితం మేము ఆన్లైన్ సమావేశం కూడా ఏర్పాటు చేసుకుని డిస్కస్ చేయడం జరిగింది. ఈ డిస్కషన్స్ లో రేపు 18వ తారీఖు అంటే ఆదివారం విజయవాడలో ప్రెస్ క్లబ్ లో ఎస్టీలకి వర్గీకరణ, అదే విధంగా క్రిమీ లేయర్ అనే అంశం మీద మేము చర్చించడానికి సిద్ధపడి ఇప్పటికీ ఇన్విటేషన్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఆ రోజున పెద్ద ఎత్తున ఇప్పుడు ఎస్సీ ఎస్టీల్లో క్రిమీ లేయర్ ఉండదని కేంద్ర ప్రభుత్వం ఒక తీర్మానాన్ని చేసింది. వెంకటేశ్వర్ గారు, నేను మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. మీ ఇంటర్నెట్ ఏదో కొద్ది ప్రాబ్లం ఉన్నట్టుంది. మాల్మహానాయుడు నాయకులు పిల్లి సుధాకర్ గారు, వినిపిస్తుందా? ఈ తీర్పుని మాల్మహానాడు ఎందుకు వ్యతిరేకిస్తుంది? సార్ అందరికీ జైవి, ముఖ్యంగా గాలి వినోదాలకు జైవి, అక్కడ ఉన్నటువంటి అందరికి ప్రతి కూడా జైవి. మీరు అడిగిన ప్రశ్న వాస్తవానికి ఎందుకు వ్యతిరేకిస్తున్నది ఇప్పటి కాదు. 97లో మాలమాల ఎప్పుడైతే పోరాటం మొదలుపెట్టిన పేదవారి నేతృత్వంలో ఈ రోజు నౌస్టిల్ దేవ కూడా దాన్ని వ్యతిరేకిస్తున్నది. ఎందుకంటే రాజ్యాధికారులు పోయేటువంటి బాటలు చెడగొట్టడమే, మన మధ్య దళితులనే మన మధ్య అనైక్యతను తీసుకొచ్చేటువంటి ఒక అంశంగా మేము భావిస్తున్నాం. కాబట్టి ఇది పూర్తిగా అంబేద్కర్ భావజాలానికి విరుద్ధమైన అంశంగా, రాజ్యాంగానికి విరుద్ధమైన అంశంగా మేము భావించడం. కాబట్టి ఈ రోజు ఇప్పటి పోరాటంలో మేము సిద్ధపడడం, దాన్ని వ్యతిరేకిస్తున్నాం. అయితే
ఈ రోజు జరుగుతున్న పరిణామాలు రాజకీయ కారణాలు చూస్తా ఉంటే మొత్తం రాజకీయ వ్యవస్థ కూడా ఈరోజు బీజేపీ పార్టీలు కూడా మనల్ని సామాజికంగా ఆర్థికంగా ఈరోజు దెబ్బతీయడానికి రాజకీయంగా దెబ్బతీయడానికి ఈ వర్గీకరణ పేరుతోటి మమ్మల్ని మా మీదకి సోదరులు చూస్తున్నట్టు చెప్పాలనుకున్నాం. నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఇంతకుముందు గాలి వినోద్ కుమార్ సార్ చెప్పినట్టుగా గతంలో చెప్పినట్టుగా ఇది వర్గీకరణకు అనుకున్నటువంటి తీర్పు అది. ఇది కేవలం ఇది భ్రమణంలో తీసుకెళ్ళేటువంటి ఈస్మాన్ సినిమా టైప్ అనేది ఏదైతే చెప్పారో నేనేమంటున్నా అంటే నిజంగా చిత్తశుద్ధి బీజేపీ ఉంటే మోడీ గారికి ఉంటే నవంబర్ సభలో ఎట్లయితే హామీ ఇచ్చారో దాని ప్రకారం వాళ్ళు చేయాలనుకుంటే ఈరోజు అత్యధిక రాష్ట్రాలు మెజార్టీ రాష్ట్రాలు దీన్ని ఒప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి రాష్ట్రాలు కూడా వాళ్ళ చేతులు ఉన్నాయి కదా, ముఖ్యమంత్రులు వాళ్ళ చేతులు ఉన్నారు కదా, ముఖ్యమంత్రులు కూడా వాళ్ళ చేతులు ఉన్నారు కదా, పార్టీ కూడా అధికారం వాళ్ళదే ఉంది కదా, 1/3 మెజార్టీ పార్లమెంట్ వాళ్ళకు ఉంది కదా, రాజ్యసభ అవుతుంది లోక్సభ అవుతుంది. ఇన్ని రకాల అవకాశాలు ఉన్నా కూడా ఎందుకు చేయలేకపోయింది? ఈరోజు కేవలం సెవెంత్ బెంచ్ జడ్జి ద్వారా ఈరోజు ఇటువంటి తీర్పు ఇవ్వడం వల్ల కేవలం వాళ్ళు తన్నుకు చావకుండా తాములు ఇస్తానన్న తన్నంగా ఈరోజు దేశం మొత్తం ఒక అనైక్యతకు గురేటువంటి పరిస్థితి తీసుకొచ్చింది. నిజంగా చిత్తశుద్ధి ఉంటే నిజంగా చేయాలనుకుంటే వేరే ప్రాసెస్ ఇంతకుముందు చెప్పిన 1/3 మెజార్టీ పార్లమెంట్ లో ఉండాలి, ఏదైతే రాష్ట్రాలు అసెంబ్లీ తీర్మానాలు ఉండాలి, రాజ్యసభలో కూడా మొత్తం లోక్సభ రాజ్యసభ ఆమోదం తర్వాత రాష్ట్రపతి గారు అదే ఎస్ఎస్ కమిషన్ ఇవన్నీ తర్వాత రాష్ట్రపతి దాన్ని 340 నాటితే ఈ యొక్క వర్గీకరణ సాధ్యమైంది. ఇది కాకుండా కేవలం సుప్రీంకోర్టు ఏదో తాత్కాలిక ప్రకటన చేయించి ఇటువంటి భ్రమణ తీసుకోవడం దురదృష్టకరం. రేపు 13వ తారీఖు మిత్రుడు మా సోదరుడు మా అన్న మందకృష్ణ మాది గారు వస్తుందని చెప్పి విజయోత్సరాలతో పెద్ద ఎత్తున మాజీ సోదరులందరూ పోతున్నారు. వాళ్ళందరూ కూడా విజ్ఞప్తి చేయాల్సిందా, కోర్టు తీర్పును పూర్తి స్థాయిలో అధ్యయనం చేయండి. ఈ రాజకీయ ప్రకటనల కోసం రాజకీయ ప్రేరేపిత న్యాయ ప్రకటనల మీద మీరు ఆధారపడి తొందరపడి మీరు తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏవైతున్నాయో అది మన దేశాల్లో దళితుల మధ్య అనైక్యతకు తీవ్ర ఆఘాతానికి దారితీసేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి దయచేసి అటువంటి ప్రయత్నాలు చేద్దని చెప్తున్నా. ఇంతకుముందు మన గాలి వినోద్ కుమార్ గారు చెప్తున్నట్టు అన్టచబుల్లో నేతకాన్ని లేరని చెప్పారు సార్. దయచేసి దాన్ని విత్డ్రా చేసుకోవాలి. ఎందుకంటే అన్టచబుల్ ఉంది కాబట్టి ఈ రోజు మనల్ని అందరూ తీసుకొని 341లో పెట్టి ఈరోజు రిజర్వేషన్ వర్గాలుగా మనం ఉంచడం జరిగింది. అందులో నేతకాన్ని అనేది కూడా ఒక వర్గం కాబట్టి దయచేసి వాయిస్ కూడా తీసుకోవాలని చెప్పి వాపసు తీసుకోవాలని కోరుతాను. మిత్రులతో ముందు చెప్పినట్టుగా మాలమానాడు కేవలం నాయకుల కోసం పనిచేస్తుంది, రాజకీయ అస్తిత్వం కోసం పనిచేస్తుంది, వాళ్ళ అధికారం కోసం పనిచేస్తున్నది మాత్రం అది తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ రోజు ఎంతో మంది త్యాగాల పునాల మీద ఈ రోజు ఈ యొక్క ఉద్యమాలు నిర్మిస్తున్నాం. నాయకత్వం ఏదైనా కానీ ఎవరైనా కానీ ఇంత పెద్ద ఉద్యమాన్ని నిర్మిస్తూ సంఘటితంగా ముందు పోతున్న పరిస్థితి. ఇదే ఎంఆర్పిఎస్ ఇదే మాలమానాడు సందర్భం వచ్చినప్పుడు మన కేంద్రం ఎస్సీ అట్రాసిటీ చట్టాన్ని నిర్వహణ చేసే క్రమంలో కూడా కృష్ణమాల గారి నాయకత్వంలో మేము రాష్ట్రం మొత్తం కూడా తిరగడం జరిగింది. అంతకుముందు సిఏఏ ఎన్ఆర్సీ మీద కూడా దేశవ్యాప్తంగా కూడా మీ యొక్క అంశం మీద కృష్ణమాల గారు మేము కలిసి పనిచేయడం జరిగింది. అంటే అంశాల వారిగా మేము కలిసి పనిచేస్తున్నటువంటి తరుణంలో ఇటువంటి ప్రమాదాలు అంటే వీళ్ళు ఇంకెక్కువ కలిసి ఉంటే ఇది రాజ్యాధికారాన్ని పోయేటువంటి ప్రమాదం ఉంది, వీళ్ళ మధ్యన చిచ్చు పెట్టాలని చెప్పి ఈ రకమైనటువంటి తీర్పులు తీసుకొచ్చి దౌర్భాగ్యం ఏంటంటే న్యాయ వ్యవస్థ కూడా రాజకీయ ప్రభావంతో పనిచేయడం అనేది దురదృష్టకరం. ప్రధాని మోడీ గారు ఎప్పుడైతే నవంబర్ లో తాను ప్రకటించిందో ఆ ప్రకటన యాస్టీజ్ ఈరోజు సుప్రీంకోర్టు ఏడుగురు ధర్మాసనం మాట్లాడడం అనేది నిజం కూడా చాలా విడ్డూరంగా ఉంది. ఎందుకంటే అంటే ఈ రకమైనటువంటి న్యాయ వ్యవస్థను కూడా ఒక ప్రధాని తన చెప్పు చేతలో ఉంచుకోవడం అనేది చాలా దౌర్భాగ్యమైన పరిస్థితి. దీన్ని మేము తీవ్రంగా భావిస్తున్నాం, వ్యతిరేకిస్తున్నాం. కాబట్టి ఇటువంటి చౌకబారు ప్రకటనతోటి ఈ దళితుల మధ్య అనైక్యతను తీసుకొచ్చి మమ్మల్ని కొట్టుకొని చావనట్టు చందన మీ యొక్క రాజకీయ ప్రకటన ఉంటే మాత్రం మేము చూస్తూ ఊరుకోపోం. మా ఉమ్మడి అంశాలు చాలా ఉన్నాయి. ఈ దేశవ్యాప్తంగా ఈరోజు దళితుల్ని ఈరోజు అన్నా చెప్పినట్టుగా దేశ ప్రధాన పౌరుడైనటువంటి రాష్ట్రపతికే గౌరవం లేనటువంటి పరిస్థితి, దేశంలో ఉన్నటువంటి మంత్రులకే ఈరోజు గౌరవం లేనటువంటి పరిస్థితి. ఇక సామాన్యులు అయితే మీరు చూస్తారు, ఇంతకుముందు అన్న చెప్పినట్టుగా గుర్రం మీద ఊరేగించడాలు కొట్టుకుని చంపడం, పెళ్లిలో ఊరేగింపు గుర్రాన్ని వాడడం అని చెప్పి, లేదా అంబేద్కర్ రింగ్ టోన్ పెట్టుకుని చెప్పి ముక్కలు నరగడం. అక్కడ దాకా ఎందుకంటే మన ఆంధ్రప్రదేశ్ లో డోర్ డెలివరీ పరిస్థితి. మామిడి చెట్టు కట్టేసి ఆకలి అవుతుందని చెప్పి మామిడికాయలు దొంగతనం చేస్తే మామిడి చెట్టు కట్టి చంపినటువంటి వ్యవస్థలో మనం ఉన్నాం. తెల్లబట్టలు వేసుకున్నందుకు అభంగపట్నంలో మనల్ని బురదతో కొట్టినటువంటి పరిస్థితి. రామోజీపేటలో 36 దళిత కుటుంబాల మీద పాశక దాడి చేసినటువంటి పరిస్థితి. అంతేకాకుండా మన ఉసుక బాధితులైనటువంటి మన వాళ్ళు కూడా చిత్రహింసలు పెట్టినటువంటి పరిస్థితి. అంటే ఇలా చెప్పుకుంటూ పోతే అన్టచబిలిటీ అనేది ప్రతి చోట ప్రతి వాళ్ళు ఎదుర్కొంటారు సార్. అది ఈ స్థాయి ఆ స్థాయి అని కాదు,
దీన్ని దృష్టిలో పెట్టుకొని క్రిమినల్ అనేది ఈరోజు మన 100 మంది పోయి ఎంపీలో వాళ్ళ పెద్దలు పోయి కలవడంతో నిర్ణయాలు వాపసు తీసుకోవడం కావచ్చు. కానీ ఇటువంటి నిర్ణయాల వల్ల మొత్తం కన్ఫ్యూజన్ వ్యవస్థ ఏర్పడేటువంటి పరిస్థితి ఉంది. ఆ పిల్లలు కూడా ఎడ్యుకేటెడ్ ఈరోజు ముందుకు వస్తున్నటువంటి ఈ తరంలో 94 ఉన్న పరిస్థితులు 2004 సార్ 30 సంవత్సరాల క్రితం ఉద్యోగాల మీద లేదా వేరే ఉండొచ్చు. కానీ ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వ ఉద్యోగాలు ఎక్కడ ఉన్నాయి సార్? మొత్తం ప్రైవేట్ పరం అవుతున్న పరిస్థితి. థ్యాంక్ యూ సుధాకర్ గారు. సుధాకర్ గారు నేను మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. వినోద్ కుమార్ గారు, ఇక్కడ మొదటి రోజు తీర్పు వచ్చిన సందర్భంలో అందరూ ఈ తీర్పుతో వర్గీకరణ జరుగుతుందని ఒక సంబరాలు చేసుకున్న అంశం ఒకటైతే, నిన్న మందాకృష్ణ మాదిక్ గారు ప్రెస్ మీట్ పెట్టి మోదీ నాకు హామీ ఇచ్చారు వర్గీకరణకి అనడం, అంటే జరిగిందా లేదా అనే కన్ఫ్యూజన్ మళ్ళీ ఆయన క్రియేట్ చేశారు. రెండోది, ఆయన ఈ తీర్పుకు మోదీ గారు సహకరించారు అనే ఒక వ్యాఖ్య చేశారు. సుప్రీంకోర్టు తీర్పుకి మోదీ గారు ఎలా సహకరిస్తారు? మూడోది, మాయావతి గారి మీద, మల్లికార్జున్ ఖర్గే గారి కుటుంబాల మీద రాజకీయ విమర్శలు ఆయన చేశారు. దీన్ని మొత్తాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఇది మొత్తంగా ఏంటంటే దేశవ్యాప్తంగా దళిత సమాజం ఎవరైతే అసెప్టివ్ గా ఉండి రాజకీయ అధికారం వైపు ఇంతకుముందు తమ్ముడు చెప్పినట్టుగా పోతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో, అటు ఇవాళ మల్లికార్జున్ ఖర్గే కాంగ్రెస్ పార్టీ రూపంలో ఒక ఉన్నత స్థాయికి ఎదిగాడు. అట్లాగే మాయావతి ఇవాళ బహుజన్ సమాజ్ పార్టీ సొంత పార్టీ పేరు మీద ఇవాళ ఉన్నత స్థాయికి ఎదిగారు. అట్లాగే ఆయన చెప్పిన ఎవరైతే కొన్ని కుటుంబాలు ఉన్నాయో ఆ కుటుంబాలన్నీ కూడా కొంతగా రాజకీయ రిజర్వేషన్లను వాడుకొని కొంత స్థాయికి ఎదిగిన వాళ్ళు. అయితే వర్గీకరణ అంశానికి దానికి ఏం సంబంధం లేదు ఆయన మాట్లాడిన విధానానికి. ఇవాళ రాజకీయ రిజర్వేషన్ల అంశం అనేది చర్చ చేయలేదు ఈ దేశంలో. మరి అటువంటిప్పుడు వాళ్ళ గురించి ఎందుకు చర్చ పెట్టాడు ఆయన? ఇవాళ విద్యా ఉద్యోగ రంగంలో మాత్రమే వర్గీకరణ అంశాన్ని ఇవాళ సుప్రీంకోర్టు కూడా అదే మాట్లాడింది. ఇవాళ ఈయన కూడా మొదటి నుండి కూడా విద్యా ఉద్యోగ రంగాల మాత్రమే కొట్లాడుతున్నాడు 30 ఏళ్ళుగా. వర్గీకరణ చట్టం తెస్తాము, పార్లమెంట్ చలో ఢిల్లీ అని చెప్పి ఇవాళ మొత్తం మాదిగ కులాలు, మాదిగ ఉపకులం అనేది వాడద్దండి, అన్ని కులాలే. ఇప్పుడు ఈ 1500కు పైగా ఉన్న కులాలన్నీ ఏ కులం కాకులం తన అస్తిత్వాన్ని కాపాడుకుంటుంది. ఇంతకుముందు తమ్ముడు నేత కానీ మాల, నేను వాళ్ళ ఉద్దేశం నుంచి మాట్లాడలేదు. నేతన్నలు వేరే ఉన్నారు కదా, పద్మశాలి వాళ్ళకి అన్టచబిలిటీ లేదు, ఆ వృత్తికి అన్టచబిలిటీ లేదు. బట్ నేతకానికి ఉంది, షెడ్యూల్ కులాల్లో ఉన్న నేతకానికి అన్టచబిలిటీ ఉంది, కానీ పద్మశాలి నేతన్నలకు లేదు. నేను మాట్లాడింది పద్మశాలి నేతన్నల గురించి. ఆయన ఏమో డిగ్రీ ఆఫ్ అన్టచబిలిటీలో ఇవాళ చంద్రచూడ్ గారు నేతకాని అనే పదము నా దృష్టిలో ఆ పద్మశాలి వాళ్ళ విషయంలో మరి మాట్లాడిందేమో నాకు అర్థం కాదు. ఈ నేతకాని కులానికి కూడా అన్టచబిలిటీ ఉంది. అనేక మంది నేతకాని సోదరులకు కూడా ఇవాళ అనేక రకాల వాళ్ళు కూడా ఒక విధంగా మాల కులానికి సంబంధించిన వాళ్ళే కదా. ఎస్, వాళ్ళు కూడా మాల కులానికి సంబంధించిన వాళ్ళే, అన్టచబిలిటీ వాళ్ళకు కూడా ఉంది. అయితే ఇలా ఉపకులం అనే పదం ఎక్కడ లేదు. ఈవెన్ షెడ్యూల్ కాస్ట్స్ అన్నాడు ఆయన. బాబాసాహెబ్ అంబేద్కర్ వీళ్ళందరినీ కులాలు అన్నాడు. కాబట్టి కులాలు అంటే ఏ కులం కా కులమే తప్ప ఒక కులం కాదు ఇది. ఎందుకంటే అంటరాని వాళ్ళుగా షెడ్యూల్ కాస్ట్ గా వీళ్ళు హోమోజీనియస్, కానీ కులాల పరంగా హోమోజీనియస్ కాదు సుప్రీంకోర్టు చెప్పినట్టుగా. అయినంత మాత్రాన అన్టచబిలిటీ పోలేదు కాబట్టి క్రిమిలేయర్ వర్తించేది వీళ్ళకి. అది పోయి ఉంటే క్రిమిలేయర్ వర్తించేది. కానీ ఈ దేశంలో కుల వ్యవస్థ ఉన్నంత కాలం అంటరానితనం పోదు. ఇవాళ భారత రాజ్యాంగము కేవలం అంటరానితనాన్ని నిర్మూలన మాత్రమే చేసింది, కులాన్ని నిర్మూలన చేయలేదు. మరి నిజంగా నరేంద్ర మోడీకి చిత్తశుద్ధి ఉంటే, నిజంగా అంత ప్రేమ ఉంటే ఈ దేశంలో కుల వ్యవస్థను రద్దు చేయమని అంత దమ్ముందా నరేంద్ర మోడీకి? కుల వ్యవస్థను రద్దు చేస్తే, కుల వ్యవస్థ రద్దు అయిన తర్వాత అంటరానితనం పోవడానికి స్కోప్ ఉంది. కానీ కుల వ్యవస్థ రద్దు కాకుండా అంటరానితనం ఎట్లా పోతుంది? మరి అట్లాంటప్పుడు అంటరానితనం పోకుండా నీకు క్రిమిలేయర్ ఎట్లా వర్తిస్తుంది? అది రాజ్యాంగ నిర్మాణ సభ ఒప్పుకోలేదు ఆనాడు, మొత్తం అంబేద్కర్ ఒప్పుకోలేదు ఆనాడు, ఇవాళ రాజ్యాంగం ఒప్పుకోలేదు. రాజ్యాంగ నిర్మాణ సభ ఒప్పుకున్నప్పుడు మీరు ఒప్పుకోవడానికి సుప్రీంకోర్టు ఎవరు అంటున్నారు ఈ సందర్భంగా? ఈవెన్ గవాయ్ ఎవరు? ఈవెన్ గవాయ్ ఈజ్ వన్ ఆఫ్ ది ఓన్లీ దళిత్ మ్యాన్. He is not above the constitution. He has to follow the fundamental principles. అంతేగాని గవాయి సుప్రీంకోర్టు గారు జడ్జి గారు అయినంత మాత్రాన నేను భారత రాజ్యాంగానికి అతీతం అని చెప్పడానికి అధికారం లేదు. ఈ భారత ప్రధానమంత్రి లేదు. ఫండమెంటల్స్ ను వయలేట్ చేసే అధికారం ఏ సుప్రీంకోర్టు న్యాయమూర్తులకు లేదు. కాబట్టి ఇవాళ ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఏంటంటే అన్టచబిలిటీ అనేది ఇవాళ దళిత కులాలన్నిటినీ ఒకటే గడువు కింద పెట్టింది. ఈవెన్ బ్రిటిష్ కాలంలో కూడా
వీళ్ళందరినీ ఒకటే గొడుగు కింద పెట్టడానికి 1935 యాక్ట్ లో కూడా షెడ్యూల్ కులాలకు షెడ్యూల్ ట్రైబ్స్ కు రిజర్వేషన్లు పెట్టడానికి కారణం ఏంటంటే అన్టచబిలిటీ అనే క్రైటీరియా ఆ అంశము ఇవాళ రాజ్యాంగ నిర్మాణ సభ కూడా అంగీకరించింది. అందుకే ప్రత్యేక నియోజకవర్గాలను పెట్టింది. గాంధీ గారు ప్రత్యేక నియోజకవర్గాలు వద్దు, వీళ్ళకు సపరేట్ ఎలక్ట్రోడ్స్ సపరేట్ సెటిల్మెంట్స్ వద్దు, వీళ్ళకు మేము కంబైన్డ్ ఎలక్ట్రోడ్స్ మా హిందువులో భాగమే, మా అంటరాని కులాలైనా మా హిందువులే, మేము వాళ్ళు ఒక్కటే అని ఒప్పుకున్నారు. వాళ్ళు రాజ్యాంగ నిర్మాణ సభ కూడా ఒప్పుకున్నది. వాళ్ళు ఒప్పుకునే ఇవాళ మాకు ప్రత్యేక నియోజకవర్గాలు కాకుండా ప్రత్యేక సెటిల్మెంట్స్ కాకుండా ఇవాళ ఈ దొరలు ఈ ఎవరైతే బ్రాహ్మణులు అగ్రకులాలుగా చెప్పుకున్న ఈ దోపిడీదారులు అందరితో కలిపి ఇవాళ మమ్మల్ని కూడా ఇవాళ అదే వ్యవస్థలో ఉంచాడు ఎవరు, గాంధీ గారు, రాజ్యాంగ నిర్మాణ సభ. అందుకే మేము ఇవాళ సంయుక్త నియోజకవర్గాలు జాయింట్ ఎలక్టోరల్స్ లో జాయింట్ సెటిల్మెంట్స్ లో ఉన్నాము ఇవాళ. అందుకే ఏ దొరల దగ్గర వాళ్ళు ఇచ్చే పార్టీలలో గెలుస్తున్నాం, వాళ్ళు ఇచ్చే బిచ్చ వేసుకుంటే బతుకుతున్నాం. ఇవాళ మా బతుకంతా కూడా బిచ్చం వేసుకునే బతుక అయిపోయింది. ఇప్పటికి కూడా ఈ రోజు వరకు కూడా ఇవాళ రేవంత్ రెడ్డి అనే ఆయన వాళ్ళ రెడ్డి కులం అట, ముఖ్యమంత్రికి అర్హుడట, ఆంధ్రప్రదేశ్ లో అర్హులట. వాళ్ళ జనాభా ఎంత, ఆయన ఎంత, కేసీఆర్ జనాభా ఎంత, వాళ్ళు ఎంత, వాళ్ళు మాత్రమే అర్హులు. ఎందుకు అవుతుందంటే ఈ వ్యవస్థ ఎందుకు ఇట్లా తయారైందంటే బికాజ్ ఆఫ్ గాంధీ గారు ఏదైతే పూనా ఒప్పందం ప్రకారంగా మమ్మల్ని బానిసలుగానే ఉంచాడు. మేము ప్రత్యేకంగా ఓటు వేయడానికి అధికారం లేకుండా చేశాడు, ప్రత్యేకంగా పోటీ చేయడానికి అధికారం లేకుండా చేశాడు. ఈ ప్రత్యేక దేశం లేకుండా మాకు వాళ్ళు వేరే ఇంకా చాలా మంది కూడా మాకు ప్రత్యేక దేశం కూడా కావాలన్నారు. మాకు ద్రవిడస్థాన్ అనే ఒక దేశం కూడా కావాలని పెరియార్ కొట్లాడాడు. అయినా సరే ఇవన్నిటిని మేము వదులుకొని ఇవాళ హిందువులతో పాటు మేము ఉంటున్నప్పుడు మరి మీ హిందువులు మేము అయినప్పుడు మమ్మల్ని ఎందుకు మీరు అంటరాని వాళ్ళగా చూస్తున్నారు? మమ్మల్ని ఎందుకు గుళ్ళోకి రాణిస్తలేరు? మమ్మల్ని ఈ రోజు వరకు కూడా బల్లోకి రానియకుండా గుళ్ళోకి రానియకుండా ఇవాళ మనుషులుగా చూడని పరిస్థితి స్వతంత్ర భారతదేశంలో ఎందుకు కొనసాగుతుంది? కాబట్టి వర్తించదు. వినోద్ కుమార్ గారు ఒక్క నిమిషం, అంటే మనం ఈ తీర్పు ఎట్లా ఇంప్లిమెంట్ అవుతుంది, లేదు ఈ తీర్పు తర్వాత వచ్చే మార్పులు ఏంటి అనేది మనం ఆడియన్స్ కి చాలా క్లియర్ గా వివరించే ప్రయత్నం చేద్దాం. ఒకటి క్రిమిలేయర్ ఉంటుందని కేంద్ర ప్రభుత్వం చెప్పింది. రెండవది ఈ మందాకృష్ణ మాది గారు నిన్న మాట్లాడుతూ ఇది రాష్ట్రాల వారీగా మొత్తం సౌత్ ఇండియా ముఖ్యమంత్రులు అందరూ దీన్ని ఆహ్వానించారు, వాళ్ళు ఖచ్చితంగా దీన్ని ఇంప్లిమెంట్ చేయాలి అని నిన్న ఢిల్లీ నుంచి ఆయన మాట్లాడుతూ అన్నారు. అంటే ఇది నెక్స్ట్ పరిణామం ఎలా ఉండబోతుంది? అంటే మందకృష్ణ గారు మమ్మల్ని ఇప్పటిదాకా మోసం చేశారు, మాదిగ కులము మా కులాలను. ఇవాళ పార్లమెంట్ లో చట్టం తీసుకొస్తానని ఆయన హామీ ఇచ్చాడు మా ప్రజలకు. మరి ఆ పార్లమెంట్ లో చట్టం ఏమైందో మన మైక్ టీవీ ద్వారా నేను డైరెక్ట్ గా వారిని అడగదలుచుకున్నా. ఇవాళ సుమారు 2 కోట్ల జనాభా మొత్తం దక్షిణాదిలో ఉన్న 2 కోట్ల మాదిగా జనాభా వాళ్ళకు ఆ కులాలు ఎవరైతే ఉన్నారో ఇవాళ అంటరాని కులాలు మొత్తం 3 కోట్ల జనాభా ఉంది. ఆ 3 కోట్ల జనాభా తరఫున నేను ఆయన ప్రశ్నించదలుచుకున్నా, మాకు ఏదన్నా ఉంటే నువ్వు 30 సంవత్సరాలుగా మమ్మల్ని ఇవాళ మాలల్ని దొంగలు, ద్రోహులు, దోపిడీదారులు, ఇవాళ బ్రాహ్మణులు ప్రమాదకరము, నాగపాము కంటే ప్రమాదకరం మాలలు అని చెప్పేసిన నీ థీరీ అనేది తప్పుడు థీరీ, తప్పుడు సిద్ధాంతం అనేది, ఇది తప్పుడు విధానం. నేను ఎందుకు అంటున్నానంటే ఇవాళ చాలా స్పష్టంగా చెప్పాల్సుకునే సందర్భంగా మందకృష్ణ గారికి, ఈ రోజు ఈ 5 రాష్ట్రాలు ఎవరైతే దక్షిణాది రాష్ట్రాలలో ఎవరైతే ఉన్నారో ముఖ్యమంత్రులు వాళ్ళ వర్గీకరణకు అనుకూలమైన వాళ్ళు ఒక్కటే వాళ్ళకి ప్రశ్న వేయదలుచుకున్నాను ఈ సందర్భంగా. ఇవాళ ఆంధ్రప్రదేశ్ లో మాకు తెలంగాణలో ఎంతమంది ఐపీఎస్లు ఉన్నామో మాదిగలుగా, మాలలు ఎంతమంది ఉన్నారు పాపం మా సోదరులు ఎంతమంది ఐపీఎస్లు ఐఏఎస్లు ఉన్నారు ఈ రోజు వరకు కూడా. మాకు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం వచ్చి 10 ఏళ్ళు దాటిపోయినా మేము ఎంతమంది ఐఏఎస్లు ఉన్నావు? ఈవెన్ జస్టిస్ రామచంద్రరావు కమిషన్ ప్రకారం రిపోర్ట్ ప్రకారంగా 17 మంది ఐఏఎస్లు ఇవాళ ఒక లెక్క వేసిండు ఆయన. ఒక కుటుంబంలో నుండి వచ్చిన వాళ్ళు దాదాపు 6 12 మంది ఉన్నారని చెప్పిండు ఆయన. అందులో వాళ్ళంతా కూడా ఆంధ్ర వాళ్ళే. తర్వాత నలుగురు మాదిగా ఐఏఎస్లు అని లెక్క చెప్పిండు ఆయన, వాళ్ళు ఆంధ్ర వాళ్ళే. దాంట్లో తెలంగాణ నుండి ఒక ప్రమోటెడ్ ఐఏఎస్ ఆఫీసర్ రామకృష్ణ అంటే ఒక్కడే ఉన్నాడు, అందులో మాదిగలు ఒక్కరు లేరు. మరి ఇవాళ నిజంగానే మాలలు కొట్టేస్తే మరి మా తెలంగాణ మాలలు కూడా ఐఏఎస్ల లిస్ట్ లో 17 మంది లిస్ట్ లో ఉండాలి కదా, ఎందుకు లేరు మా వాళ్ళు? తెలంగాణ మాలలు లేరు కదా. తెలంగాణ మాలల నుండి నిజంగానే పెద్ద పెద్ద హోదాలో ఉన్న వాళ్ళైతే వాళ్ళంతా కూడా ఇలా అత్యధికంగా అన్ని మొత్తం పోస్టులను కొట్టేయాలి కదా. కానీ ఆంధ్ర మాలలే కొట్టేశారు. ఇలా దానకిషోర్ ఎవరు? ఇలా బొజ్జా తారకం కొడుకు బొజ్జా రాహుల్ ఎవరు? ఎక్కడైనా తెలంగాణ అయినా ఆంధ్ర అయినా. కానీ ఇవాళ తెలంగాణ రాష్ట్ర పరిపాలనలో కీలకమైన పొజిషన్ లో ఉన్న ఈ ఆంధ్ర ఐఏఎస్ ఆఫీసర్లు
ఆంధ్రోళ్ళు, మాదిగలైనా మాలలైనా ఆంధ్రోళ్ళే. మరి ఈ ఆంధ్రోళ్ళు మా అవకాశాలను కొట్టేస్తుంటే మీరు ఎట్లా ఇవాళ తెలంగాణ మాదిగలు కానీ తెలంగాణ మాలలు కానీ ఈ ఆంధ్ర మాలలతో ఆంధ్ర మాదిగలతో అణచివేత గురైండ్రు. మా అవకాశాలను మీరు కొట్టేసిండ్రు. అందుకే ఈ సమస్యకు పరిష్కారము 341 లో లేదని మొదటి నుండి చెప్పుకున్నా నేను. ఈ సమస్యకు పరిష్కారము 371Dలోనే ఉందని చెప్పిన. ఈ రోజు వరకు కూడా చెప్తున్నది అదే. ఇవాళ చంద్రబాబు నాయుడుని జిల్లాల వారీగా చేస్తా అంటున్నాడు. నేను ఒక్కరే చెప్తున్నా, నువ్వు చంద్రబాబు నాయుడు 30 ఏళ్ళుగా మమ్మల్ని మోసం చేసినావు. ఇదే జిల్లాల వారీగా చేసేటువంటి అయితే నువ్వు ముందే ఎందుకు చట్టంలో చేయలేదు? 371D ప్రకారంగా నువ్వు 341 ప్రకారం ఎందుకు పోయినావు? రాష్ట్రపతి అనుమతి అవసరమైంది నీకు. ఇవాళ నీకు పార్లమెంట్ లో చట్టంతో నువ్వు 371D ప్రకారం నువ్వు తీర్మానం చేస్తే జిల్లుడిగా చేసుకోగలిగితే ఇది 3 రోజులలో మాత్రమే చేసే సమస్య. కేవలం రాష్ట్ర ముఖ్యమంత్రులు ఇద్దరు, ఆంధ్ర తెలంగాణ, వాళ్ళిద్దరు కూర్చొని ఇవాళ ప్రధానమంత్రికి ఒక లేఖ రాసి ఆ ప్రధానమంత్రి రాష్ట్రపతికి కూడా 371Dలో ఇది చేర్చండి అంశాన్ని అని చెప్పేస్తే 3 రోజులలో పరిష్కారం అవుతుంది. దానికి మెజార్టీతో లేదు, పార్లమెంట్ లోక్సభతో సంబంధం లేదు, రాజ్యసభతో సంబంధం లేదు, అసెంబ్లీ అంటే స్పెషల్ మెజార్టీతో సంబంధం లేదు, 15 రాష్ట్రాలలో అసెంబ్లీ తీర్మానం లేదు. మీ ఇద్దరు ఆంధ్ర తెలంగాణ ముఖ్యమంత్రులు కూర్చొని రాసుకుంటే అయిపోయే సమస్యను 30 ఏళ్ళుగా మీరు ఎందుకు చేయకుండా ఇవాళ నేను జిల్లాల వారీగా చేస్తానని ఎట్లంటాడు చంద్రబాబు నాయుడు? చంద్రబాబు నాయుడు తీర్పులాగానే వచ్చిందని చెప్పిన మందకృష్ణ మాదిగా 341 ప్రకారంగా చంద్రబాబు నాయుడు చట్టం చేసిండు కదా, అది చెల్లరని చెప్పింది కదా సుప్రీంకోర్టు. మరి చంద్రబాబు చేసిన తీర్పే వచ్చిందని నువ్వు ఎట్లా చెప్పినావు? 341 ప్రకారంగా చంద్రబాబు నాయుడు చేపియాలి. ఇవాళ చంద్రబాబు నాయుడు దమ్ముంటే, చంద్రబాబు నాయుడు నిజాయితీ పరుడైతే, చంద్రబాబు నాయుడు నిజంగా దళితుల పట్ల పక్షపాతి అయితే ఇవాళ 341 పార్లమెంట్ లో చట్టం చేయమని చెప్పమనండి. ఇవాళ ఆయన కూడా 16 ఎంపీలు ఉన్నారు కదా పార్లమెంట్. మరి అదే పార్లమెంట్ లో చట్టం చేయమని చెప్పండి చంద్రబాబు నాయుడుకు. ఎవరిని మోసం చేయడానికి చంద్రబాబు నాయుడు ఇవాళ కాంగ్రెస్ మాలలకు అవకాశాలు ఇచ్చింది బాగా కాబట్టి తెలుగుదేశం పార్టీ అవకాశాలు ఇచ్చి మాల మాదిగల మధ్య కొట్లాడ పెట్టించి అందులో ఆంధ్రోళ్ళే వాళ్ళంతా కూడా ఆంధ్ర మాలలు ఆంధ్ర మాదిగలు మా అవకాశాలన్నీ కొట్టేయాలి. వాళ్ళు కొట్టేస్తే మేము ఇవాళ అన్యాయానికి గురైతే ఇవాళ తెలంగాణలో 12% ఉన్న మాదిగలకు 7% వర్గీకరణ ఫలాలు అందినాయండి. మాకు నష్టం జరగలేదా? మాకు నష్టం అప్పుడు తెలంగాణ మాదిగలకు 100% నష్టం జరిగింది. మా జనాభా ఇక్కడ ఎక్కువ, మాలలు పాపం అక్కడ 12% ఉన్నారు. వాళ్ళు ఉంటే వాళ్ళకి 6% అక్కడ అమలైంది. మరి వాళ్ళకు నష్టం జరగలేదా? అంటే ఇవాళ ఆ 5 ఏళ్ళు కూడా అశాస్త్రీయమైన పద్ధతిలో వర్గీకరణ చట్టం వచ్చింది కాబట్టే దాన్ని సుప్రీంకోర్టు కొట్టేసింది. 341 చేసే అధికారం లేదన్నది. వినోద్ కుమార్ గారు, శాస్త్రీయంగా ఎంఫ్రికల్ డేటాతో వర్గీకరణ చేయాలని సుప్రీంకోర్టు చెప్పింది. ఆ ఎంఫ్రికల్ డేటా ఏంటి, ఎలా కలెక్ట్ చేయాలి ఒక్కసారి తర్వాత మాట్లాడుకుందాం. నేను మీ దగ్గరికి వస్తాను మళ్ళీ. భాస్కర్ గారు, ఈ పీడిత కులాల మధ్య 2 కులాల మధ్య తగాదగా దీన్ని మార్చి రాజకీయ లబ్ధి పొందుతున్న అగ్రకుల పార్టీలు, ముఖ్యంగా అగ్రకుల మీడియా దీన్ని ప్రొజెక్ట్ చేసే విధానం కొద్దిగా డిఫరెంట్గా కనిపిస్తుంది. ఏమంటారు సార్? ఇది 100% సార్. యాక్చువల్ ఏంటంటే ఎస్సీల యొక్క జీవన విధానము ఎస్సీలకు అర్థం కాకపోవడం అతిపెద్ద సమస్య. అంటే రాజకీయ కోణం అనేది టీడీపీకి తెలుసు, టీఆర్ఎస్కి తెలుసు, బీఆర్ఎస్కి తెలుసు, ఇటు బీజేపీకి తెలుసు. దాంట్లో మెయిన్ కాన్సెప్ట్ ఏంటి? కులం యొక్క ప్రయోజనాలు, కులాధిపత్యం. అంటే కమ్మ కులము, రెడ్డి కులము, వెలమ కులము ఈ రాజకీయ క్రీడ అనేది ఎస్సీలను ఆసరగా చేసుకొని దాంట్లో ఉన్న ఎంఆర్పిఎస్ను, మాలమానాడు, ఆ మాలమానాల్లో ఉన్న ఎమ్మెల్యేలు, ఎంపీలను, వాళ్ళల్లో ఉన్న రాజకీయ లక్షణాల అవసరాల కోసం, వాళ్ళల్లో ఉన్న ఓట్ల కోసం, వాళ్ళల్లో ఉన్న పేదరిక యొక్క పెంచడానికి కోసం వీళ్ళు చేసే ప్రతి అంశాన్ని ఎస్సీలలో జరిగే మాలమానాడుకు, ఎంఆర్పిఎస్కు తెలియకపోవడం ఇది అతిపెద్ద సమస్య. అంటే చంద్రబాబు నాయుడు ఆ కమ్మ కులంలో లక్షల కోట్లు సంపాదించే కమ్మ కులస్తులు తయారయ్యారు. రెడ్డి కులస్తుల్లో లక్షల కోట్లు సంపాదించే రెడ్డి కులస్తులు అయ్యారు. వెలమ కులస్తుల్లో అతి తక్కువ జనాభా కలిగిన వెలమ కులస్తులు కూడా లక్షల కోట్ల జనాభా సంపాదించగలిగే వ్యక్తులు అయ్యారు. దానికి కారణం ఏంటి? ఈనాటి ఇప్పుడున్న వివాదము మాలామాదిగా, అంటే మాలామాది కాదు, ఇది ఎంఆర్పిఎస్ మాలమానాడు యొక్క నిజస్వరూపం. ఎందుకంటే 30 సంవత్సరాలు జరిగే ఇలాంటి దుర్మార్గమైనటువంటి చర్య ఒకరిపైన ఒకరు ద్వేషించుకోవడం, ఒకరిపైన ఒకరు విమర్శించుకోవడం, ఒకరిపైన ఒకరు వాదించుకోవడం. అంటే సమస్య అనేది ఎక్కడుంది? సమస్యకు దానికి రాజ్యాధికారం అన్నప్పుడు అంబేద్కర్ చెప్పినట్టు రాజ్యాధికార ఫలాలు పొందడానికి
ఓటు ఆయుధం ఇచ్చినప్పుడు ఆ ఓటును తీసుకెళ్ళి ఎలక్షన్ బూత్లో ఒక ఓటు వేసినప్పుడు ఆ ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ మినిస్టర్ కానీ గెలుస్తారన్న విషయం తెలియకపోవడం, జాతి లక్షణాలు కూడా తెలియలేకపోవడం. ఎందుకంటే మాదిగానే ఒక చిన్న అంశం తీసుకుంటే వీళ్లకు జనాభా ఎక్కువే. నిజానికి చెప్పాలంటే ఉపకులం అనే ప్రస్తావన రాకముందే వీళ్ళ జనాభా ఎక్కువ. నిజానికి చెప్పాలంటే ఈ జనాభాను విడదీసింది ఎవరు? ఎంఆర్పిఎస్ మాలమానాడు. నిజానికి చెప్పాలంటే వీళ్ళ ఉద్దేశం ఏంటి? ఆ కులంలో వివాదాలు సృష్టించి వాళ్ళలో ఉపకులాలనే ప్రస్తావన తీసుకొచ్చి వాళ్ళను చిన్నాభిన్నం చేసి వాడు ఎక్కువ కులస్తుడు, వీడు తక్కువ కులస్తుడు, వీడు పెళ్లి చేసుకోవడానికి వచ్చే కులస్తుడు, వీడు తినడానికి వచ్చే కులస్తుడు, వీళ్ళు చేసే ఒక దుర్మార్గమైనటువంటిది అగ్ర కులస్తులు చేసిన ఆచార సాంప్రదాయాలు ఈనాడు మాలమానాడు ఎంఆర్పిఎస్ చేస్తున్న ఒక దుర్మార్గమైనటువంటి కల్చర్ ఇది. ఈనాడు వెనుకబాటుతనానికి కారణం ఏంటి? ఈనాడు ఎంఆర్పిఎస్ మాలమానాడు. వెనుకబాటుతనం ప్రజల్లో ఉందా అంటే ప్రజల్లో ఉంది, కానీ నాయకుల్లో వెనుకబాటుతనం లేదు. ఎందుకంటే వాళ్ళల్లో వాదించే ప్రతి అంశం కూడా ఆ పేదరికాన్ని అంచనా వేసుకొని నా జాతి, నా ప్రజలు, నా గౌరవము, నా జాతి యొక్క ఆర్థిక సంక్షేమము, అంటే ఆర్థికంగా ఎదిగే విషయం కానీ వాళ్ళ యొక్క జీవన విధానం కానీ వీళ్ళకి తెలియలేకపోవడం. అంటే ఒక సాధారణంగా ఒక లెక్చరర్ కానీ టీచర్ కానీ ఒక బోధించే వ్యక్తి ఆ కులం యొక్క ప్రయోజనాలు ఆ కులస్తుడు చెప్పాలి. ఆ కులస్తుడు చెప్పలేదు. ఆ మాలమానాడు సంబంధించిన వ్యక్తుల యొక్క ప్రయోజనాలు చెప్పాడు. ఆ ఎంఆర్పిఎస్ యొక్క ప్రయోజనం కలిగిన వ్యక్తుల గురించి తెలియజేశారు. ఇది చాలా తప్పు. వీళ్లకు రాజకీయం అనే లబ్ధి వెలమ్మ రెడ్డి కమ్మ కులస్తుల యొక్క ప్రయోజనాలు స్పష్టంగా ఉన్నాయి. 30 సంవత్సరాల పోరాటం కాదు ఇది, సుమారుగా 60 సంవత్సరాల పోరాటం. ఈనాడు ఈ తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో గెలవడానికి ఈ 3 కులస్తులకు తెలిసినంత సైకాలజికల్గా వీళ్ళకి తెలుసు. వీళ్ళు రాజ్యాధికారం సంపూర్ణంగా పరిపాలిస్తారు, ఎలాంటి అవరోధాలు లేకుండా. ఈనాడు బీజేపీ ఎమ్మెల్యే, చిన్న రిక్వెస్ట్ సార్, బీజేపీ ఎమ్మెల్యే ఏమని చెప్పాడు? నేను 5 సంవత్సరాల తర్వాత నేను ఈ రాష్ట్రానికి తెలంగాణకి ముఖ్యమంత్రి అని చెప్పాడు. ఎందుకు చెప్పాడు? అడ్వాన్స్గా. ఈనాడు వాదన ఎవరిది? మాలమానాడు ఎంఆర్పిఎస్ యొక్క గొడవ పంచాయత్ జరుగుతుంది, ఎస్సీల యొక్క ఓటు బ్యాంక్ మనకు మిగులుతా అని ఆనాడు బీజేపీ ఎమ్మెల్యే క్లియర్గా చెప్పాడు. నేను ఈ తెలంగాణ ప్రాంతంలో 10 సంవత్సరాల తర్వాత 5 సంవత్సరాల తర్వాత కంపల్సరీ ముఖ్యమంత్రి అని చెప్పాడు. ఇంకో కాంగ్రెస్ ఎమ్మెల్యే ఏం చెప్పాడు? నేను 5 సంవత్సరాల తర్వాత 10 సంవత్సరాల తర్వాత ఖచ్చితంగా నేను ఈ రాష్ట్రానికి రాష్ట్రపతి అని ప్రకటించాను. ఈనాడు ఈ అంశం గురించి ఏనాడు ఎస్సీలు కానీ బీసీలు కానీ ఎస్టీలు కానీ ఈ అంశం పరిగణలోకి తీసుకోరు. ఎందుకు? వీళ్ళ అంశం ఏంటి? తగాదా, గొడవ, పంచాయతీ, వివాదం. థ్యాంక్ యూ. పిల్లి సుధాకర్ గారు, ఒకసారి అంటే ఈ తీర్పు మనం ఒకసారి స్పష్టంగా అధ్యయనం చేసినప్పుడు మనకి సరే క్రిమిలేయర్ అనేది వాళ్ళ న్యాయమూర్తుల అభిప్రాయం మాత్రమే, అది చట్టం కాదు లేదా అది తీర్పు కాదని మనకి పార్లమెంట్లో చెప్పారు. అయితే ఇక్కడ ఈ తీర్పుని ఇంప్లిమెంట్ చేయడానికి ఖచ్చితంగా ఎంఫరికల్ డేటా అవసరమని వాళ్ళు చాలా స్పష్టంగా చెప్పారు న్యాయమూర్తులు. ఆ ఎంఫరికల్ డేటా ఏంటి? అది జనాభా నిష్పత్తి. ఆ జనాభా నిష్పత్తి ఏంటి? ఒక కుల జనగణన జరిగితేనే మనకు ఆ జనాభా నిష్పత్తిని బయటకు వస్తుంది. అది ఏమీ లేకుండా ఇది ఇంప్లిమెంట్ అయ్యే అవకాశం ఉంటుందంటారా? చెప్పేది కూడా అదే మాలన్నాడు. సుప్రీంకోర్టు తీర్పు ప్రతులు చదవక ముందే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో మొట్టమొదటిగా వర్గీకరణ చేసి ఆర్డర్ తీసుకొచ్చే దాంట్లో మేమే ముందు ఉంటామని చెప్పి ప్రకటించండి. అది చాలా దుర్మార్గమైన ప్రకటన, చాలా దుర్మార్గమైన విషయం. ఎందుకంటే ఎవరు తీర్పు చదవకుండానే అందరూ అభినందనలు చెప్పేశారు, అందరూ ఇంప్లిమెంట్ చేసేస్తామని చెప్పేశారు. తీర్పు అనేది ఎవరు చదవలేదు. ఒక మేధావిగా, ఒక ముఖ్యమంత్రిగా, ఒక మేధావిగా తను చేయాల్సింది ఏంటంటే, ఇది కొంచెం సున్నితమైన అంశం కాబట్టి దీన్ని కొంచెం న్యాయ నిపుణులతో చర్చిస్తాం, ఆ తీర్పు ప్రతులు చదువుతాం, చదివిన తర్వాత ఏ రకంగా పోతే ఇది చట్టబద్ధంగా ఉంటుందో అనేది కంక్లూజన్ రావాలి. కానీ పక్కన ప్రకటించడం అనేది అసలు అంటే నేనే ముందు నడుస్తున్నా, నేనే పెద్ద మాదిగా అన్న తీరు నిజంగా కూడా ఈరోజు మాలలే కాదు, దళితులు ఐక్యంగా కోరుకున్నటువంటి వ్యక్తుల ప్రతి ఒక్క మనోభావాలు దెబ్బతిన్నాయి. మేమేమంటున్నామంటే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పులో కూడా శాస్త్రీయమైనటువంటి ఆధారాలతోటి మొత్తం లెక్కలతోటి ఈ యొక్క అంశాన్ని ఇంప్లిమెంట్ చేయాలని చెప్పలేదు. మేమేమంటున్నాం, జనాభా లెక్కలు లేవు, 2011 తర్వాత ఇప్పుడు జనాభా లెక్కలు లేవు, ఎవరు ఆర్థిక పరిస్థితుందో తెలియదు, ఎవరు సామాజిక పరిస్థితుందో తెలియదు. 94 ఎంఆర్పిఎస్ పుట్టిన పరిస్థితికి 2024లో ఉన్నటువంటి పరిస్థితులకు చాలా తేడా ఉంది. మేము మొదటి నుంచి చెప్పేది అదే, ఈ లెక్కలని బయట రాకుండా, ఈ శాస్త్రీయమైనటువంటి ఆధారాలు లేకుండా కేవలం పేపర్లు, ప్రకటనలు, కంటితుడుపు చర్యలు, రాజకీయ ప్రకటనలు, ఓటు బ్యాంకు రాజకీయాలు తప్ప ఇంకొక అంశం లేదండి. దయచేసి అందరూ అర్థం చేసుకోవాలి.
రెండో అంశం ఏంటంటే ఈ రోజు ముఖ్యంగా నేను మళ్ళీ చెప్తున్నా, వర్గీకరణ అనేది కేవలం ఈరోజు వాళ్ళ ప్రకటన కంటి తుడుపు చర్య మాత్రమే, దానివల్ల ఒరిగేది లేదు. ఈ విషయంలో ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ గారు చెప్పినట్టు నేను ఏకీభవిస్తున్నా. మీ ఈ సందర్భం కూడా ఒక విజ్ఞప్తి చేస్తున్నా వినోద్ కుమార్ గారికి, మీరు ఈ రకంగా కాదు ఆర్టికల్ 370 ద్వారా నేను వర్గీకరణ 3 రోజులు చేస్తా అని చెప్పాను. దయచేసి సార్ మీరు పేదవాళ్ళు గొప్పోళ్ళు మీలాంటి వాళ్ళు అంబేద్కర్ భావజాలకు ఉన్న వ్యక్తులు దళితులు ఐక్యంగా ఉండాలి, ఎట్లా రాజ్యాధికారాన్ని ముందుకు పోవాలి. ఒకవేళ నిజంగా సామాజిక అంతరాలు ఆర్థిక అంతరాలు ఉన్నట్లయితే వాటిని ఓవర్కమ్ చేయడానికి ప్రత్యామ్నాయ అంశాలను చూపించాలి తప్ప ఎట్లా దళితులు విడగొట్టాలనే ప్రయత్నం చేయదు సార్. ఒకవేళ కనుక మీరు పెద్ద మనసుతోటి అంబేద్కర్ భావజాలతో మీరు ముందు వస్తే మీతో కలిసి పనిచేయడం మీకు సిద్ధంగా ఉన్నాం. దళితుల్ని రాజ్యాధికారంగా వైపు తీసుకుపోయేటువంటి ప్రయత్నం మీరు చేయండి సార్. ఎట్టి పరిస్థితుల్లో దళితులను విడగొట్టేటువంటి ఎటువంటి ప్రయత్నం కూడా మీరు చేద్దామని చెప్పి మైక్ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నా. ఇల్లు మిత్రులు సుధాకర్ గారు ఇక్కడ మాల మహానాడు అంగీకరించాల్సిన విషయం ఏంటంటే, సుప్రీంకోర్టు చెప్పినట్టు మొత్తం దళితులు లేదు, ఎస్సీ కులాలు, ఎస్సీ కులం కాదు, ఎస్సీ కులాలు షెడ్యూల్ క్యాస్ట్ అంటే ప్రతి కులానికి ఒక హోమోజీనియస్, ఇది హెట్రోజీనియస్ అని ప్రతి కులము ఒక సపరేట్ కులమే, దాన్ని అంగీకరించి కలిసి ఉందామని మీరు ఎందుకు అనలేకపోతున్నారు? దళితులు మొత్తం ఒకటే కులం కాదు కదా, ఇది హోమోజీనియస్, ప్రతి కులానికి ఒక సంస్కృతి ఉంది, ప్రతి కులానికి ఒక వ్యవహారం ఉంది, ఆచార వ్యవహారాలు ఉన్నాయి కదా, దాన్ని అంగీకరిస్తే అప్పుడు మీరు మాదిగలతో కలిసి ముందుకెళ్ళే అవకాశం ఉంటుంది కదా. సార్ మేము అదే చెప్తున్నాం సార్, 59 కులాలు ఎవరి అస్తిత్వం వాళ్ళకున్నా, ఎవరి కట్టుబాటు వాళ్ళకున్నా, ఎవరి సాంప్రదాయాలు వాళ్ళకున్నా, ఎవరి ఆర్థిక విధానాలు వాళ్ళ యొక్క స్థితిగతులు వాళ్ళకున్నా కూడా సందర్భం వస్తే మేము కలిసి ఉన్నాం సార్. అందరికీ సందర్భం ఒకటే, వివక్ష అనేది అందరిని కలుపుతుంది, అది యునైట్ చేస్తుంది ఖచ్చితంగా. అన్టచబిలిటీ అనేది ఖచ్చితంగా అందరినీ యునైట్ చేసేది. కానీ మీరు అన్నదమ్ములు అని చెప్పుకొని వాళ్ళ మధ్య మా ఇద్దరి మధ్య ఎవరో తగాద పెడుతున్నారు అనడం కన్నా 2 కులాలుగా గుర్తించి కలిస్తే బెటర్ కదా అనేది వాళ్ళ ఒపీనియన్. అదే సార్ తప్పకుండా సార్. మేమేమంటున్నా అంటే నిజంగా మాదిగ సోదరులు వెనకబాటు గురవుతున్నారు, చాలా ఇబ్బంది పడుతున్నారు, ఆర్థికంగా లేకపోతే సామాజికంగా ఇబ్బంది పడుతున్న వాస్తవాన్ని చర్చ తీసుకురాగలిగితే, ఆధారాలతో చూపించగలిగితే నిజంగా దానికి ప్రత్యామ్నాయ మార్గం ఆర్థికంగా అంతరాలను తొలగించడానికి ఏం ప్రయత్నం చేయాలనే దాని మీద ఒక మేధో మనం జరగాల్సినటువంటి అవసరం ఉందని చెప్పాల్స్తున్నాం సార్. రెండో అంశం చెప్తున్నాం, ఈ రోజు మొత్తం కూడా తెలంగాణ వినోద్ కుమార్ చెప్పినట్టు ప్రకారం 2014 తెలంగాణ ఏర్పాటు నుంచి 2024 ఈ రోజు వరకు లెక్కలు ఇద్దాం. సంక్షేమ రంగాల్లో, ఆర్థిక రంగాల్లో, ప్రభుత్వ పథకాలలో ఎవరు దాన్ని ఉపయోగిస్తున్నారు, ఎవరు ముందుంటున్నారు, అన్ని లెక్కలు తీసి శాస్త్రీయమైన ఆధారాలతోటి దాన్ని ముందు పెట్టే ప్రయత్నాలు చేయాలి తప్ప కేవలం దళితులను విడగొట్టి వీళ్ళని ఎప్పటికీ మా చెప్పి ఉంచుకోవాలి, మా బాధితులుగా ఉంచాలి అని చెప్పి అంబేద్కర్ కు విరుద్ధమైనటువంటి భావజాలను తీసుకొచ్చే ప్రయత్నం ఏ పార్టీ చేసినా, ఏ వ్యక్తులు చేసినా దాన్ని మీరు మాలమాడు ఒప్పుకోండి సార్. ఒకటే సార్, రాజ్యాధికారాన్ని రాని జాతి అంతరించిపోతుందని చెప్పి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏదైతే చెప్పిందో, ఈ అంతరించిపోయే జాతులలో మనం దళితులుగా ఉండొద్దని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం మైక్ ద్వారా. థ్యాంక్ యూ సుధాకర్ గారు. వెంకటేశ్వర్లు గారు ఉన్నారా? సార్ వెంకటేశ్వర్ గారు, ఇప్పుడు ఈ తీర్పు ఎస్సీ ఎస్టీ వర్గీకరణ అనే తీర్పుతో మీరు ఎస్టీల్లో కొన్ని కులాలు ఎక్కువ ఫలాలను అనుభవించినాయి, కొన్ని కులాలు అనుభవించలేదు, కాబట్టి ఆ సామాజిక న్యాయం ఎస్టీల్లో కూడా న్యాయం జరగాలంటే ఖచ్చితంగా. కానీ ఈ తీర్పు మనకు అలాంటి ఎంఫరికల్ డేటాని ఏమన్నా ప్రజెంట్ చేస్తుందా? ఆ ఎంఫరికల్ డేటా లేకుండా ఈ వర్గీకరణ సాధ్యమేనా? ఎంఫరికల్ డేటా అనేది కొంతవరకు ప్రభుత్వాల దగ్గర ఉంటుంది. ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్స్ వర్గీకరణ చేసుకోవచ్చు ఎస్సీ విషయంలో అన్నారు కాబట్టి, ఒకవేళ వాళ్ళ దగ్గర గనక మనకి కావాల్సినంత మేరకు డేటా సేకరించుకుని వర్గీకరణ చేసే అంశం మీద ఖచ్చితంగా ప్రభుత్వం ఆలోచిస్తాయి. ఎందుకంటే ఇప్పటికే ఇటు ఆంధ్రప్రదేశ్ లో కూడా ఇంప్లిమెంట్ చేస్తా ఉన్నారు కాబట్టి ఆ డేటాను సేకరించుకుని శాస్త్రీయంగా హేతుబద్ధంగా చేయడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారనిపిస్తుంది వాళ్ళ స్టేట్మెంట్ చూస్తుంటే. ఓకే, వినోద్ కుమార్ గారు, ప్రభుత్వాల దగ్గర ఎలాంటి డేటా ఉంది ఇప్పటి వరకు? నిజానికి మనకి 1931 తర్వాత క్యాస్ట్ సెన్సస్ అనేది జరగలేదు. ఆ క్యాస్ట్ సెన్సస్ జరిగితే తప్ప మనకి ఏ కులం ఇప్పటివరకు జనాభా నిష్పత్తిలో ఎంత ఉంది అంటే, మనకున్న సెన్సస్లో కూడా ఎస్సీ కులాలు లేదు ఎస్టీ కులాలు అనే సెన్సెసే ఉంటుంది తప్ప అందులో మాల ఎంత మాదిగ ఎంత అనే డేటా మనకి ఇంతవరకు ఉన్నట్టు తెలీదు. మరి ఇలాంటి ఎంఫరికల్ డేటా లేకుండా ఏ కులానికి ఎంత ఆర్థిక సంపద ఉంది లేదు ఎలాంటి అభివృద్ధి చెందింది అనే డేటా లేకుండా ఈ వర్గీకరణ సాధ్యమంటారా? సాధ్యం కాదండి. ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పు ప్రకారంగా
ఖచ్చితంగా సైంటిఫిక్ డేటా ఉండాల్సిందే. డేటా అంటే ఇవాళ కేసీఆర్ గారి దగ్గర కుటుంబ సర్వే ఏదైతే ఉందో, సమగ్ర కుటుంబ సర్వేలో కులాల గణన కూడా ఉంది. దాంట్లో కొంత ఆర్థిక గణన కూడా ఉంది. అలాగే ఉద్యోగాలు ఎంతమంది ఉన్నారు, ఉద్యోగస్తులైన గణన కూడా ఉంది. కాకపోతే అది అసెంబ్లీలో అప్రూవల్ చేయలేదు, దాన్ని దానికి పబ్లిక్ కోర్టు డాక్యుమెంట్ గా చేయలేదు. ఇది న్యాయబద్ధమైంది కాదు, సెన్సస్ చేసే అధికారం ఓన్లీ కేంద్రానికి ఉందని చెప్పింది కదా. ఎస్, నేను అదే అంటున్నా, ఇప్పటికీ కేంద్రానికే ఉంది కాబట్టి క్యాస్ట్ సెన్సస్ చేసే అధికారం కూడా కేంద్రానికే ఉంది కాబట్టి బీహార్ కేసులో కూడా అదే స్టే ఇవ్వలేదు సుప్రీంకోర్టు. క్యాస్ట్ సెన్సస్ చేసే అధికారం మీకు లేదని చెప్పింది కాబట్టి సుప్రీంకోర్టు ఇవాళ రేపు వీళ్ళ వంశంలో కూడా అదే జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఇవాళ క్యాస్ట్ సెన్సస్ లేకుండా, డాటా లేకుండా ఇది అమలయ్యే అవకాశం లేదు. రెండవది, క్యాస్ట్ సెన్సస్ చేయాలంటే మళ్ళీ పార్లమెంటే చట్టం చేయాలి. మేము కులగణన చేయమని చెప్పేసి ఇవాళ బీజేపీ ఒకవైపు అంటున్నది. సో కులగణన చేయము అని చెప్తున్న బీజేపీ ఈ వర్గీకరణ ఎట్లా చేస్తుంది, దాన్ని ఎట్లా నమ్మాలి? ఎస్సీ ఎస్టీల వర్గీకరణతో పాటు ఇవాళ బీసీల వర్గీకరణ కూడా చేస్తా అంటుంది ఆమె. ఎవరు? రోహిణి మేడం గారు, జస్టిస్ రోహిణి గారు ఇలా ఆ రిపోర్ట్ కూడా సబ్మిట్ చేయడం జరిగింది. ఇవాళ రేపు ఏబిసిడి అనేది దాంట్లో కూడా చేయాలి. మరి కులాల గణగణన లేకుండా ఈ దేశంలో ఏబిసిడి అనేది అసాధ్యము. కాబట్టి ఇవాళ ఏబిసిడి అనే దాన్ని ఇవాళ చేయాలంటే ఖచ్చితంగా కులగణన జరగాల్సిందే. మరి ఒకవైపు కులగణనను వ్యతిరేకిస్తున్న బీజేపీ, మరొక వైపు ఏబిసిడికి అనుకూలమైన బీజేపీ పార్లమెంట్ లో చట్టం చేయకుండా ఇది అసాధ్యము. కులగణనతో పాటు పార్లమెంట్ లో చట్టం తీసుకొచ్చి కులగణన దేశవ్యాప్తంగా చేసి ఏబిసిడిని చేస్తేనే శాస్త్రీయంగా ఇవాళ వస్తుంది. రెండవది, కేంద్ర ఉద్యోగాలని ఇవాళ దాంట్లో ఏబిసిడి లేకుండా రాష్ట్రాలలో మాత్రమే ఉంటే మరి కేంద్ర ఉద్యోగాలలో ఇవాళ వీళ్ళకు షెడ్యూల్ కులాలకు, షెడ్యూల్ ట్రైబ్స్ కి మరి కేంద్ర ఉద్యోగాలలో వాటా వద్దా? మరి దాంట్లో కూడా అన్యాయం జరుగుతుంది కదా. ఇవాళ అనేక బ్యాక్లాగ్ పోస్టులు నింపడం లేదు. అనేక రకాలుగా ఇప్పుడు ఐఐటిలో తీసుకోండి, ఐఐఎంలో తీసుకోండి, అలాగే మొత్తం ఆల్ ఇండియా నేషనల్ ఇన్స్టిట్యూషన్స్ లో ఇప్పటికీ బ్యాక్లాగ్ పోస్టులే ఉన్నాయి. ఆల్ సెంట్రల్ ఇన్స్టిట్యూషన్స్ లో బ్యాక్లాగ్ పోస్టులే ఉన్నాయి. అట్లాగే ఆల్ స్టేట్ యూనివర్సిటీస్ కూడా ఇప్పటిదాకా దాదాపుగా 15-20 ఏళ్ళ నుంచి ఒక పోస్ట్ నింపలేదు. ఒకవైపు పూర్తిగా ప్రైవేటీకరణ అయిపోతున్నది, మరొక వైపు ప్రభుత్వ ఉద్యోగాలు పూర్తిగా అదైపోతున్న క్రమంలో రాష్ట్రాలలో చాలా తక్కువ ఉద్యోగాలు ఉంటే అంతో కొంత కేంద్రం దగ్గర కొన్ని ఉద్యోగాలు ఉన్నాయి. ఇంకా రైల్వే ప్రైవేటీకరణ కాలేదు కాబట్టి ఆ రైల్వే ప్రైవేటీకరణ అయిపోతే అది కూడా పూర్తి స్థాయిలో అది అయిపోతుంది. కాబట్టి కొన్ని ఇవాళ బిఎస్ఎన్ఎల్ రైల్వే ప్రైవేటీకరణ పూర్తి స్థాయిలో అయిపోతే ఆ ఉద్యోగాలు కూడా ఉండే అవకాశం లేదు. కాబట్టి ఇవాళ లక్షలాది ఉద్యోగాలు కేంద్ర ప్రభుత్వంలో ఉంటాయి, అక్కడ వర్గీకరణ జరగకుండా, అట్లాగే విద్యలో కూడా ఇవాళ ఆ ఏబిసిడి జరగకుండా ఐఏఎస్లు ఐపీఎస్లు ఎట్లయితారు? స్టేట్ లో కేవలం గ్రూప్ 1 ఆఫీసర్ వరకే పరిమితము. మరి గ్రూప్ 2 మన అయ్యకుండా ఇవాళ ఎంతమంది ఐఏఎస్లు ఐపీఎస్లు అయ్యే అవకాశం ఉంటుంది? అంటే ఇవాళ మరి కేవలం అక్కడ మళ్ళీ ప్రతిభగా వస్తుంది కదా, ప్రతిభ ఆధారంగానే అవుతారు కదా. కాబట్టి ప్రతిభ ఆధారంగా అక్కడ అవుతున్నప్పుడు మరి రాష్ట్రాలలో కూడా ప్రతిభ ఆధారంగానే ఇవాళ ఒక రకంగా సెలక్షన్ జరుగుతున్నప్పుడు ఇప్పటిదాకా నేను ఇంకొకటి కూడా మీకు చెప్పాల్సుకునే సందర్భంగా, ఒకవేళ ఏబిసిడి చేసి రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వము ఏబిసిడి చేసి కూడా 2 లక్షల ఉద్యోగాలు వాళ్ళు ప్రకటించారు. 2 లక్షల ఉద్యోగాలలో వచ్చే ఉద్యోగాలన్నీ 30,000 ఎస్సీలకు వచ్చే 15%. అంటే ఆ 15%లో ఇవాళ 30,000లో ఒకవేళ కనుక ఏబిసిడి చేస్తున్నా కూడా మాదిగా అండ్ అలర్డ్ కాస్ట్ కే ఏదైతే ఉందో 60% జనాభా అనుకుంటే ఇవాళ వచ్చే ఉద్యోగాలు ఎంత? 18,000. ఆ 18,000 వర్గీకరణ చేయకపోతే 12,000 దాకా వస్తాయి మాదిగ కులాలకి. కానీ 10 వర్గీకరణ చేయడం వల్ల వచ్చే ఉద్యోగాలు కేవలం ఒక 5-6 వేల ఉద్యోగాలు ఎక్కువ వస్తాయి. దానికోసం 30 ఏళ్ళ పోరాటం, 30 ఏళ్ళు లక్షల కోట్ల రూపాయల బడ్జెట్, లక్షల కోట్లు. మొన్న కేసీఆర్ ప్రభుత్వమే 2 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ దళితులకు అమలు చేయలేదు. అట్లా మొత్తము 30 ఏళ్ళుగా కొన్ని లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ అమలు చేయలేదు. పరిశ్రమలో వాటా రాలేదు, రియల్ ఎస్టేట్ లో వాటా, ప్రైవేట్ రంగంలో వాటా రాలేదు, అట్లాగే సినిమా ఇండస్ట్రీలో వాటా రాలేదు, ఏ రంగంలో వాటా రాలేదు. ఈవెన్ బ్యాక్లాగ్ పోస్టులో కూడా నింపకుండా 30 ఏళ్ళుగా కొట్లాట జరుగుతూనే ఉన్నది. మరి అట్లాంటి సిచ్యువేషన్స్ లో ఇంత తీవ్రమైన లక్షల కోట్ల రూపాయల నష్టము జరిగితే దళితులకు ఇవాళ కేవలం 5-6 వేల ఉద్యోగాలు వస్తే అదేమన్నా న్యాయమా? మరి రాజకీయ అధికారం పోతే ఈ లక్షల కోట్ల రూపాయలు వాటా వస్తుంది మనకు.
అందుకే నేను ఏమంటున్నా, మొదటి నుండి కూడా చెప్పుకుంటూ వస్తున్నా, ఈ వర్గీకరణ వల్ల ఏమి ప్రయోజనం పెద్దగా లేదు. పెద్దగా ప్రయోజనం లేని దీన్ని బూచిగా చూపెట్టి మా అయ్యో తెలంగాణ వస్తే సర్వస్వం అయిపోతుందని చెప్పేసింది కదా, అయిపోయిందా మరి 10 ఏళ్ళ బతుకులు బాగుపడ్డాయా అని? నేను మొదటి నుండి చెప్తున్నా, తెలంగాణ వస్తే బతుకులు బాగుపడాయి, రాజకీయ అధికారం ఈ వర్గాలకు వస్తేనే బతుకులు బాగుపడతాయి అంటున్నా. ఇవాళ ఈ వర్గీకరణ వస్తే బతుకులు బాగుపడాయి. రాజకీయ అధికారంలో కీలక భాగస్వామ్యంలో అయితే దళితులు అయితేనే వాళ్ళకి న్యాయం జరుగుతుంది. లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ కానీ మిగతాయి కానీ ఈవెన్ చివరికి ఇవాళ జాబుల పంపకం కానీ ఉద్యోగాల పంపకం కానీ అన్ని విద్యా పంపకం కానీ ఇవాళ నేను ఒక్కటే అడుగుతున్నా, ఇవాళ ఈ సందర్భంగా రేవంత్ రెడ్డికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఆయన ఇలా ప్రైవేట్ యూనివర్సిటీ బిల్లు ఉంది కదా, దాంట్లో రిజర్వేషన్ అమలు చేయమని చిత్తశుద్ధి ఉంటే ఆ ప్రైవేట్ రంగంలో ఇప్పుడు ఉన్న ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్ అమలు చేయమని చిత్తశుద్ధి ఉంటే ఆయనకు, నేను సుప్రీంకోర్టు జడ్జిమెంట్ రాగానే నేనే దేశంలో అమలు చేస్తా అంటున్నాడు. అంటే ఏంటంటే మాది కొట్లాడుకోవాలి. 3 ఎంపీ సీట్లలో ఒక్క సీటు మాదిగోళ్ళకి అని రేవంత్ రెడ్డి ఇలా వర్గీకరణ చట్టం అంటే నమ్మాలి, ఆయన మొత్తం మనకు ఫలాలు పంచుతా అంటే నమ్మాలి, మాయనే దేవుడు కావాలా? ఇది ఈ రకంగా ఈ బానిసత్వాన్ని ఎంతకాలం భరిస్తాము, ఎంతకాలం ఈ బానిస సమాజంలో ఉందాము? రాజకీయ అధికారం వైపు మనం ఎందుకు పోకూడదు? ఎందుకు ఈ దళిత సమాజం అంతా ఒక్కటిగా ఒక హోమోజీనియస్ కమ్యూనిటీగా అంటరాని కులాలుగా రాజకీయం వైపు ఎందుకు పోకూడదు? పోతేనే కదా ఇవాళ 1 కోటి మంది దళిత సమాజం పైగా ఉన్న జనాభా తెలంగాణలో ముఖ్యమంత్రికి అర్హులు కాదా? అట్లాగే అక్కడ కూడా అర్హులు కాదా? ఆంధ్రప్రదేశ్లో అర్హులు కాదా? ఈ దేశంలో అర్హులు కాదా? ఈ దేశ ప్రధానమంత్రి కావడానికి అర్హులు కాదా? కాబట్టి ఇవాళ దళిత సమాజానికి నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, ఈవెన్ ఒక మాదిగ బిడ్డగా కూడా చెప్తున్నాను, ఈ వర్గీకరణ పేరుతో ఇంకా మోసపోవద్దు. ఈ వర్గీకరణ ఫలాలు తూతూ మంత్రంగా కుక్కకు బొక్క అన్నట్టుగా ఎక్కడో చిన్న బొక్క దొరకడానికి మొత్తం కోడినంత తినేసి కోడినంత వాళ్ళు తింటుంటే కోడినంత వాళ్ళకి అప్పచెప్పేసి చిన్న బొక్క కోసమే మనం కొట్లాడుకుందామా? ఆలమాదిగలం ఈ బొక్కలు ఎంతకాలం భరించుకుందాం? ఈ బొక్కల కోసం ఎంతకాలం కొట్లాడుకుందాం? ఈ బానిస బతుకులు ఎంతకాలం బతుకుదాం? మనము పాలక సమాజంగా మారద్దా? రేవంత్ రెడ్డి ఏమంటాడు, మా రెడ్లు మాత్రమే ముఖ్యమంత్రి అవుతారు, మాకు మాత్రమే సత్తా ఉంటుంది అంటున్నాడు. మరి అదే నిజమా? వాళ్ళ జనాభా ఎంత? వాళ్ళు మాత్రమే అర్హులా? మరి మనం కాదా? ఈ మైక్ టీవీ సందర్భంగా చెప్తున్నాను, సైంటిఫిక్ డాటా రావాలంటే కులగణన రావాలి, కులగణన చేయాలంటే పార్లమెంటే చేయాలి. మరి పార్లమెంటే చేయాలంటే ఇవాళ మరి పార్లమెంటరీ చేయనంటున్నది. ఒకవైపు పార్లమెంటరీ చేయకుండా ఈ వర్గీకరణ ఎట్లా సాధ్యమవుతుంది? పార్లమెంట్ లో చట్టం రాకుండా, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలలో వాటా రాకుండా, కేవలం రాష్ట్రాలలో వచ్చినంత మాత్రం ఒరిగేది ఏమున్నది? మరి అట్లాంటప్పుడు అంతిమంగా ఈ దళిత సమాజం రాజకీయ అధికారం వైపు పోవాలనా, లేదంటే కేవలం బొక్కల ఆశలు కుక్కల ఆశల వరకే ఉందామా? థ్యాంక్ యూ వినోద్ కుమార్ గారు. ఈ వర్గీకరణ జరగాలంటే ఖచ్చితంగా కుల జనగణన జరగాల్సిందే, అంతకు మించి వేరే మార్గం లేదు. ఎంపెరికల్ డేటా కలెక్ట్ చేస్తే మాత్రమే వర్గీకరణ జరుగుతుంది అనేది ఈ దేశంలో స్పష్టమైన సందేశం. అంతకు మించి వేరే దాన్ని ఎవరూ దళితులు నమ్మొద్దని చెప్తూ థ్యాంక్ యూ ఫర్ పార్టిసిపేషన్.